శ్వాసలోని శూన్యం, శ్వాసే మార్గం. దాని పేరే ధ్యానం. Last 5 minutes of meditation. My dear friends, my dear masters, my dear gods. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనించండి. ఆలోచన రహిత స్థితిలో మీలో జరుగుతున్న మార్పుల్ని గమనిస్తూ మనతో పాటు మనం ఉందాం. మనతో పాటు మనం ఉండడమే ధ్యానం. ఏమి చేయకుండా ఉండడమే ధ్యానం. మనతో పాటు మనం ఉండడమే ధ్యానం. స్థిర సుఖాసనంలో కూర్చొని 2 వేళ్లలో 2 వేళ్లు పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాసతో అనుసంధానం. శ్వాస మీద ధ్యాస. 2 చేతులు ఇలా కట్టేసుకున్నప్పుడు 10% ఎనర్జీ సేవ్ చేసుకుంటాం. కాళ్ళు క్రాస్ చేసుకున్నప్పుడు 10% ఎనర్జీ సేవ్ చేసుకుంటాం. కళ్ళు మూసుకున్నప్పుడు 80% ఎనర్జీ మన నుంచి బయటికి వెళ్ళకుండా మనం అరికడతాం. 80% ఎనర్జీ కళ్ళ దగ్గర సేవ్ చేస్తాం. సో చేతుల దగ్గర 10%, కాళ్ళ దగ్గర 10%, కళ్ళ దగ్గర 10%. మరి మనలో ఉన్న 100% ఎనర్జీ మనం లాక్ చేసి సేవ్ చేసుకొని శ్వాసను ఎప్పుడైతే గమనిస్తామో, మరి శ్వాసను గమనించినప్పుడు మనసంతా ఆలోచనలు అయితే సిద్ధమైపోతుంది. అప్పుడు బ్రహ్మానందం గుండా అపారమైన విశ్వశక్తిని మనం తీసుకుంటాం. అంటే ధ్యానంలో మన ఎనర్జీని మనం సేవ్ చేసుకుంటూ శ్వాస మీద ధ్యాస ద్వారా అదనంగా విశ్వశక్తిని తీసుకోవటమే ధ్యానం. టు రిసీవ్ మోర్ కాస్మిక్ ఎనర్జీ ఇస్ మెడిటేషన్. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఫస్ట్ కన్జర్వేషన్ అంటే మన ఎనర్జీని మనం కన్జర్వ్ చేసుకుంటూ అదనంగా ఎనర్జీని రాబట్టుకుంటాం. గెయినింగ్ మోర్ ఎనర్జీ ఈజ్ మెడిటేషన్. ఎందుకంటే మనకి ఎన్నో పనులు ఉంటాయి. మరి ఎన్నో పనులకు మనం ఎంతో శక్తిని ఖర్చు పెడుతూ ఉంటాం. మన ఎనర్జీని ధ్యానంలో కన్జర్వ్ చేసుకుంటూ అదనంగా విశ్వశక్తిని సంపాదించే మార్గం ధ్యానం. Last 2 minutes. భరత్ గారు కంటిన్యూ చేయండి. మాస్టర్ గారు జాయిన్ అవుతారు, మీరు కంటిన్యూ చేయండి. చెప్పండి. శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తున్నాం మిత్రులారా. హాయిగా ప్రశాంతంగా కూర్చొని ధ్యానిస్తున్నాం. శరీరం మనసు ఏకం చేస్తాము. ఈ సంధ్య వేళ హాయిగా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తాం. పెట్టుకోండి వెంకట్ గారు. ఈ సంధ్య వేళ అద్భుతమైన ఎనర్జీతో ధ్యానిస్తున్నాం. ఏ నామం లేదు, ఏ రూపము లేదు. హాయిగా ప్రశాంతం కూర్చొని చేస్తున్నాం. ఏ జపము లేదు, ఏ మంత్రము లేదు. ఉన్నది ఒక్కటే, అదే శ్వాస. శ్వాస మీద ధ్యాస. వచ్చిపోయే గాలిని గమనిస్తున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసానుసంధానం. ప్రతి శ్వాసను గమనిస్తున్నాం. వస్తున్న శ్వాసను
తీసుకున్న గాలిని వస్తున్న గాలిని గమనిస్తున్నాం. ముఖకోణం దగ్గర మెల్లిమెల్లిగా అనుభవిస్తున్నాం. అది మెల్లిమెల్లిగా ఆ శ్వాస తగ్గుతూ ఉంది. ప్రశాంతంగా శ్వాసని గమనిస్తున్నాం. శ్వాస ఇప్పుడు అంతరంగ ప్రయాణం చేస్తున్న మిత్రులారా, అంతరంగంలో జరిగే మార్పులు గమనిస్తున్నాం. అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి అణువుకి, ప్రతి కణకణానికి ఆ ఎనర్జీ సెట్ అవుతుంది. అది గమనిద్దాం మాస్టర్. ప్రశాంతతను అనుభవిస్తున్నాం. అద్భుతమైన ఎనర్జీని తీసుకుంటున్నాం ధ్యానం ద్వారా. చల్లగా ఆ కాంతి శరీరం అంతా తాకుతూ ఉంది. అది గమనిద్దాం. ముక్కు నుండి శరీర భాగాన్ని అంతా తాకుతూ ఉన్నది. అది గమనిస్తాం మిత్రులారా. హాయిగా ప్రశాంతంగా ఉల్లాసంగా అనుభవిస్తున్నాం. అద్భుతమైన ఎనర్జీ తీసుకుంటున్నాం. చివరి 5 నిమిషాలు ఎవ్వరు కంట్రోల్ కాదు. శ్వాసని గమనిద్దాం. శ్వాస ఇప్పుడు వస్తున్న ఆలోచన కట్ చేసి శ్వాసని ధ్యాస దృష్టి పెరగాలంటున్నారు. మనం విహారయాత్ర చేస్తున్నాం. అంతరంగంలో వాహనమే శ్వాస. శ్వాసే గురువు వాహనం లాగా మనల్ని తీసుకెళ్తున్నారు. అంతరంగంలో జరిగే మార్పుని గమనిస్తున్నాం. మనకు ఏదైతే అవసరమో, ఏదైతే కావాలో అంత అంతరంగంలో ఉన్నది. ఏమైంది సార్? మాట్లాడండి, చెప్పండి. క్లాసు మ్యూట్ లేదు, అన్మ్యూటే ఉంది మీది. మాట్లాడండి. మాట్లాడండి. నన్ను అడుగుతున్నా సార్?
నాకే చెప్తున్నారు మేడం. అవును సార్, అవునవును, మీరు ఆగిపోయారు. అంటే ఆహా. అన్మ్యూట్ లేదు, అన్మ్యూట్ లోనే ఉంది, మాట్లాడండి, మాకు వినిపిస్తుంది అని చెప్తున్నా. ఓకే మేడం, ఓకే ఓకే. చివరి 5 నిమిషాలు. అందరూ మీట్లో ఉండి మాస్టర్స్. శ్వాస అనుసంధానం. చివరి 4 నిమిషాలు ఎవరు పలుకెవరాలు హాయిగా ప్రశాంతం కూర్చున్నాం. మంచి ధ్యాన స్థితిలో ఉన్నాం. శక్తిని అద్భుతంగా తీసుకుంటున్నాం. ఆ శక్తి ఎక్కడైతే బ్లాక్స్ ఉందో మన శరీర భాగాల్లో ఆ బ్లాక్స్ని శుద్ధి చేస్తుంది. అది గమనిస్తున్నాం మనం. హాయిగా ప్రశాంతంగా కూర్చున్నాం. గౌతమ బుద్ధుడు కనిపెట్టిన ఆనాపానసతి వారు చేసిన ధ్యానాన్ని మనం చేస్తున్నాం. వారు పొందిన ఫలితాన్ని మనం కూడా ధ్యానం ద్వారా పొందుతుంటున్నారు. అదే శ్వాస ధ్యాస. బ్రహ్మశ్రీ పిత మహాపతి ఆశీస్సులతో వారి యొక్క ఎనర్జీతో మనం ముందుకెళ్తున్నాం. వారి యొక్క లక్ష్యమే మన లక్ష్యం. వారి యొక్క గమ్యం మన గమ్యంటున్నారు. వారి పొందిన ఫలితాన్ని మనం కూడా పొందుతున్నాం. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. చివరి 3 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవాలి. వస్తున్న ఆలోచన కట్ చేసి శ్వాస మీద ధ్యాస దృష్టి పెడుతున్నాం. లోపలికి ప్రయత్నిస్తున్నాం. అక్కడ అంతరంగంలో అన్ని చూస్తున్నాం. అంతర్లోపల కొత్తగా ఉంది, వింతగా ఉంది. ఆ అనుభూతి పొందుతున్నారు అంతరంగంలో. అంత అద్భుతం, అంత వివరిస్తున్నాం, చూస్తున్నాం. మనకి ఏం కావాలో, ఏదైతే అవసరం లేదో, అవసరం లేని పక్కన పెట్టిన మిత్రులారా, అవసరం ఉన్నామో అటు మీద దృష్టి పెడుతున్నాం. ఏది అవసరం, ఏది అవసరం, ఏది కాదు అని చూస్తున్నాం. మనలో ఉన్నటువంటి ఏదైతే అవసరం లేదో అది బయటకు వెళ్తున్నాం. ఏదైతే అవసరం ఉందో అది ఉన్నది. ఓహో, ఏమి ధ్యానం, ఏమి ధ్యానం. తింటే
గారెలు తినాలి, చేస్తే ధ్యానమే చేయాలి. వాయిస్ తక్కువగా ఉంది సార్. పొందితే ఆనందాన్ని పొందాలి అంటున్నారు సార్. వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్, కొంచెం ఓకే సార్. రైట్. మనకు కావాల్సింది అంతరంగంలో ఉంది మిత్రులారా. ఏదైతే అవసరం ఉందో అది మనకు ఉంది, ఏదైతే అవసరం లేదో అది బయటకు వెళ్ళిపోతుంది. అవసరం ఉన్న వాటి మీద మనం దృష్టి పెడదాం. గురువు గారి మాటలు, గురువు గారి పదాలను పడదాం. వాడు ఎంతో అనుభవంతో, ఎంతో జ్ఞానంతో ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెడుతున్నారు. ఆ జ్ఞానాన్ని మనం తీసుకుని అదే ధ్యానం ద్వారా తీసుకోవచ్చు, స్వాధ్యాయం ద్వారా తీసుకోవచ్చు, సజ్జన సంఘాతం ద్వారా తీసుకోవచ్చు. చాలా అద్భుతం. మనకున్నటువంటి సమస్య కానీ, మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ అంత ధ్యానాన్ని సమయాన్ని కేటాయిస్తే చాలు. ఓకే ఆ సమయానికి ధ్యానం పూర్తి సార్ వచ్చారు. సార్ ఆనంద్ సార్ వచ్చారు. మీరు స్టార్ట్ చేయండి. సార్ ఇంట్రడ్యూస్ చేసి స్టార్ట్ చేసి లాస్ట్ 1 minute. సార్ నాకు అంటే ఓకే 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 లాస్ట్ 1 minute మాస్టర్స్. లాస్ట్ 1 minute. లాస్ట్ 30 seconds మాస్టర్స్. సుమారు గంట సేపు ధ్యానం చేసాం. మనందరం ఎంతో శక్తిని తీసుకున్నాం. బ్రహ్మర్షి పితామహ బద్రీజీ వారికి, నేషనల్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు నిదానంగా కళ్ళ మీద పెట్టుకుందాం. చేతుల్ని చూస్తూ నిదానంగా కళ్ళు తెరుద్దాం. సో ఈరోజు జ్ఞానదాత శ్రీ ఆనంద్ ప్రసాద్ సార్ ఇచ్చేశారు. వారు సార్ నమస్తే సార్, వెల్కమ్ టు ద సెషన్. నమస్కారం సార్. ఈరోజు ఇచ్చిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ ఇక్కడ నాగార్జున సాగర్కి 12 kilometers దూరంలో తిరుమల పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అనేసి 54/54 గ్రౌండ్ పిరమిడ్ నిర్మాణంలో ఉంది. సో గురువు గారి మార్గదర్శకత్వంలో మనం ఈ క్షేత్రాన్ని నిర్మించుకుంటూ ఉన్నాము. సాగర్కి ఎగ్జాక్ట్ గా 12 kilometers దూరంలో. సో ఈ క్షేత్రం ఆధ్వర్యంలో మనం ఈ జూమ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఇవాళ కాశీన ఆనంద్ ప్రసాద్ గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఫ్రమ్ ఖమ్మం ఇచ్చేశారు. వారు పిరమిడ్ మోడల్ స్కూల్ ఫౌండర్ కూడా. నాకు తెలిసి PSSM లో పిరమిడ్ మోడల్ స్కూల్ అనే కాన్సెప్ట్ తో ఫస్ట్ టైం ఒక మాస్టర్ వచ్చి మోడల్ స్కూల్ క్రియేట్ చేసి పరిచయం చేశారు PSSM లో. పిరమిడ్ మోడల్ స్కూల్ ఫౌండర్ కాశీని ఆనంద్ ప్రసాద్ సార్. సో ఆధ్యాత్మిక విద్య, ప్రాపంచిక విద్య అనే కాన్సెప్ట్ తో ఇవాళ సార్ మన ముందుకు వచ్చారు. సో సార్కి వెల్కమ్ చెప్తూ ఈ సెషన్ కంటిన్యూ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. అందరికీ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సో ఈరోజు మనం ఆధ్యాత్మిక విద్య, ప్రాపంచిక విద్య అనే కాన్సెప్ట్ పైన మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రాపంచిక విద్య అంటే మనకు తెలుసు, మన నిత్య జీవితంలో ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ కూడా ప్రాపంచిక విద్య.
సో ఈ ప్రపంచంలో ప్రపంచము అంటే పంచము అంటే 5 ఇంద్రియాలు. ఆ ప్రా అంటే విశేషంగా మనం చెప్పబడేది. ఈ 5 పంచభూతాలతో ఉన్నటువంటి ఈ ప్రపంచం, ఈ పంచముతో ఏర్పడింది ప్రపంచం. ఏమిటా పంచం అంటే, ఒకటి పృథ్వీ, భూమి, తర్వాత నీరు, తర్వాత అగ్ని, వాయువు, ఆకాశం. 5 ఉన్నాయి. ఈ 5 మన లోపల కూడా ఉన్నాయి. ప్రాపంచికము, ఆధ్యాత్మికత అనేది మనం వేరువేరుగా చూస్తున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ 5 మనలో ఉన్నాయి. వీటితోనే మనం ఈ ఈ ప్రపంచం అంతా నడిచేదంతా కూడా ఈ 5తోనే. ఈ బయట ఉన్న ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ఈ ప్రపంచం, ఈ 5 తత్వాలు మన లోపల కూడా ఉన్నాయి. ఒక భూమి యొక్క తత్వం ఏంటి? భూమి యొక్క తత్వం, అందులో భూమిలో వేసిన ప్రతి విత్తనము 1000 రెట్లుగా తిరిగిస్తుంది. అది భూమి యొక్క తత్వం. ఆ భూమి కేవలం భూమి మాత్రం ఇవ్వదు. భూమికి ఏం కావాలి? నీరు కావాలి. నీరు ఇస్తేనే, అంటే దానికి లవణాలు, పోషకాలు ఇవన్నీ కూడా ఇస్తేనే ఆ లవణాల ద్వారా అది వృద్ధి చెందుతుంది. ఓకే. సో ఈ యొక్క ఆ నీరు అనేది, అంటే మనము శరీరం అనేది పృథ్వీ, భూతత్వం. నీరు అనేది మన శరీరం అంతా నీరు నిండి ఉంది. మన బ్లడ్, మన బాడీలో ఉన్న ఈ మన బ్లడ్ అంతా కూడా నీరు తత్వం. తర్వాత దానికి వాయువు, ఈ వాయువు అనేది ప్రసరణ జరిగితేనే ఆ గాలి అనేది ఉంటే తప్ప అది నివసించడం అనేది, అంటే ఆ ప్రాణం అనేది, ఈ ప్రాణశక్తి అనేది ఒక రక్తం ద్వారా మన శరీరంలో ఉన్న అన్ని భాగాలకు వెళ్తేనే అది ఆ శరీరం అనేది పనిచేస్తుంది. తర్వాత అగ్ని, మనం లోపలికి వెళ్ళి బయటికి, అంటే ఇది నడవాలి అంటే ఈ ప్రపంచం అంతా, ఇప్పుడు ఆ అగ్ని అనేది సూర్యుడు యొక్క శక్తి లేకుండా ఏది కూడా పనిచేయదు. అలాగే మన లోపల కూడా అగ్ని ఉంది. మనం గాలి లోపలికి తీసుకొని బయటకు వదిలినప్పుడు మనం చూస్తే ఈ గాలి వేడి అనేది, ఈ వేడి అనేది ఎలక్ట్రిసిటీ, అంటే అగ్ని. తర్వాత ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఈ ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశం అనేది లేకపోతే ఇవన్నీ ఉండవు. ఈ ప్రపంచంలో ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. అంటే మన చుట్టూ, మన కళ్ళ ముందు ఈ పృథ్వీ కానివ్వండి, అంటే ఈ పృథ్వీలో ప్రతి మొక్క వేస్తున్నప్పుడు, ఆ మొక్క అంటే విత్తనం వేస్తున్నప్పుడు, ఒక మామిడి టెంక పెట్టాము, ఒక వేప విత్తనం పెట్టాము. ఇలా ఒక విత్తనం పెట్టినప్పుడు అది పెరిగి పెద్దదై ఒక మహావృక్షం అయ్యి కొన్ని వేల పండ్లు మనకిస్తుంది. ఆ పండ్లలో ఉన్న మాధుర్యం అంతా కూడా మనం ఇచ్చిన నీరు ద్వారానే, అది సంస్కారం. అంటే మన యొక్క సంస్కారాల వల్లనే మన డెవలప్మెంట్ అంతా కూడా ఏర్పడుతుంది. ఒక వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క నిర్మాణం, ఆ వ్యక్తి విశిష్టత అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఈ భూమి మీద ఏదైతే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయో అది కూడా మన లోపల కూడా జరగాలి. మన లోపల జరగాలంటే దానికి మనం ఏం కావాలి? ఆధ్యాత్మికత, ఆత్మ యొక్క శక్తిని మనం పెంపొందించుకోవాలి. సో మనం ఈ రోజున ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంది అంటే, కేవలం నేను ఈ శరీరాన్ని పోషించుకోవాలి, నీవు కేవలం నీ శరీరాన్ని పోషించుకోవడానికి కాదు. అంటే ఈ భూమి యొక్క తత్వము, భూమికి మనం ఆహారంగా తీసుకోవడం కోసం ఈ విత్తనాలు గాని, ఈ వృక్షాలు గాని ఇదంతా కూడా లేదు. అది ఇస్తుంది, తిరిగి ఇచ్చే తత్వమే భూమిది. కానీ మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? కేవలం నేను తీసుకోవాలి, దాన్ని దాచుకోవాలి, పెట్టుకోవాలి. మనిషి ఆలోచన విధానము ఇంత దౌర్భాగ్యంగా ఉండడం వల్లనే, ఇంత దరిద్రంగా ఉండడం వల్లనే ఇన్ని అనారోగ్యాలు, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు, ఇంత దుఃఖం, ఇంత అనారోగ్యము, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ రోజు మానవాళి ఉంది. ఈ రోజు ప్రతి పదార్థము పరిణామక్రమం చెందుతుంది, సో పురోగమిస్తుంది. ప్రతి పదార్థము పురోగమనం చెందుతుంది. ఈరోజు చాలా చాలా అడ్వాన్స్ స్థాయిలోకి ప్రతి ఒక్క పదార్థం, భూమిలో ఖనిజాలు కానివ్వండి,
వృక్ష సంపద కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పదార్థం కూడా పురోగమిస్తుంది, పరిణామ క్రమం చెందుతుంది. కానీ మానవుడు మాత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి పురోగతి చెందట్లేదు, ఇంకా ఇంకా దరిద్రంగా తయారవుతున్నాడు. దానికి కారణం ఏంటి అంటే తన యొక్క శక్తి తాను తెలుసుకోలేకపోవడం, దానికి మనసు అనేది అడ్డుగా నిలబడడం. ఇక్కడ ప్రపంచంలో పంచం 5 ఉన్నాయి, మనసు లేదు. మనసు లేదు కాబట్టి ఇక్కడ ఇలా ఉంది ఈ ప్రపంచం, ఇంత అద్భుతంగా ఉంది. ఎప్పుడైతే మనసు ఏర్పడిందో మనిషికి దరిద్రాలన్నీ తయారైనాయి, అనారోగ్యము, దుఃఖము, మరి తర్వాత ఆర్థిక ఇబ్బందులు. ఇవన్నీ కారణం ఏంటి అంటే మనసు. ఈ మనసు మరి ఇంత నష్టం చేసేటప్పుడు మనసు ఎందుకుంది అంటే మనసుని ఉపయోగించుకొని మానవుడు చాలా అద్భుతంగా ఎదగాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే చాలా స్పీడ్గా వేగంగా పరిగెత్తేది ఏంటంటే మనస్సు. మనసుకు అంత శక్తి ఉంది. కానీ మనం ఆ వేగాన్ని ఎందుకోసం ఉపయోగించుకుంటున్నాం, ఆ మనసుని దేనికోసం మనం ఉపయోగించుకుంటున్నాం అనేది మనం అర్థం చేసుకోవట్లేదు. ఈ రోజున భౌతిక ప్రపంచాన్ని భారతీయ ఋషులు, భారతీయ ఆధ్యాత్మికవేత్తలు, గురువులు నిర్లక్ష్యం చేశారు కాబట్టి భౌతికత అనేది నిర్లక్ష్యం చేయడం వలన కేవలం ఎందుకంటే ఆధ్యాత్మిక శక్తి వలన అంటే మనోశక్తి ఎంత గొప్పది అంటే మన మహాభారత యుద్ధంలో చూసినప్పుడు ఆ మహాభారత యుద్ధంలో వాళ్ళందరూ కూడా మనోశక్తితోనే, మానసిక శక్తితోనే ఆ యొక్క అస్త్రాలని శస్త్రాలని ప్రయోగించారు. అంత గొప్పది మానసిక శాస్త్రం. కానీ భౌతిక శాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు అక్కడ. అందుకనే మంత్రశాస్త్రాన్ని మొత్తం కూడా అక్కడ కిలితం చేశారు. అంటే అక్కడ పూర్తిగా ఉపయోగించేసి దాన్ని అంతటితో క్లోజ్ చేసేసారు. కొన్ని సంవత్సరాలు, 5,000 సంవత్సరాలుగా మంత్రశక్తి అనేది ఇప్పుడు భూమి మీద పనిచేయట్లేదు. ఆ మంత్రాల్లో శక్తి లేదు. శక్తి ఎక్కడ ఉంది? మన లోపల ఉంది. ఇప్పుడు శంకరాచార్యులు వారు ఆయన కనకధర స్తోత్రం చదివి ఉసిరికాయల్ని బంగారు ఉసిరికాయలుగా మార్చాడు. అంటే ఆ స్తోత్రంలో శక్తి ఉందా? ఆయనలో శక్తి ఉందా? అంటే మంత్రం అనేది ఆ రోజు సంస్కృతంలో ఉపయోగించబడింది, ఈ రోజు తెలుగు భాష లేకపోతే ఇంగ్లీషు, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ లో శక్తి లేదు. ఇక్కడ శక్తి ఎక్కడ ఉంది అంటే నీ లోపల ఉంది. నీ దగ్గర శక్తి లేకుండా మంత్రం ప్రయోగించబడదు. కాబట్టి శక్తిని నువ్వు పెంపొందించుకోవాలి. నీ యొక్క శక్తిని పెంపొందించుకోవాలంటే మనసుని శూన్యం చేయాలి. ఇక్కడ మనసు అడ్డుగా ఉంది. ఈ మనసు అవసరం ఉందా లేదంటే మనసు అవసరం ఉంది. మనసు ఎప్పుడు అవసరం ఉందంటే నీ దగ్గర శక్తి ఉన్నప్పుడు ఆ శక్తిని సక్రమమైన మార్గంలో ప్రయోగించడానికి మనసు అవసరం. కానీ శక్తిని సంపాదించాలంటే మనసుని పక్కన పెట్టాలి. ఈ యొక్క చిన్న విషయాన్ని మనం మర్చిపోవడం వలన ఈ మనసుతోని ఎన్ని గందరగోళంలో పడిపోయి ప్రపంచం అంతా, ఈ మానవాడంతా సర్వనాశనం అవుతుంది. కేవలం చేయవలసింది ఏం లేదు, వెరీ సింపుల్, మనసుని శూన్యం చేయడమే. కేవలం మనసుని శూన్యం చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అంటే ఒక భూమిలో వృక్షం వేసినప్పుడు అది 1000 రెట్లు పెరుగుతుంది. అంటే నువ్వు మనసుని శూన్యం చేస్తున్నావు కానీ నీ దరిద్రమైన ఆలోచనలు మాత్రం వదులుకోవట్లేదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే మనసుని శూన్యం చేసిన ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంటో అరగంటో మనము శూన్యం చేస్తున్నాము. కానీ మన పరికిమాలిన ఆలోచన విధానాన్ని మళ్ళీ అక్కడ పెడుతున్నాం. కానీ ఇక్కడ జరగవలసింది ఏంటి అంటే కేవలం ధ్యానం చేస్తే సరిపోదు. నేను 20 ఏళ్ళు అయిందండి, 10 ఏళ్ళు అయిందండి, 15 ఏళ్ళు అయిందండి ధ్యానంలోకి వచ్చి. మరి ఏమి సాధించావు నువ్వు ధ్యానంలోకి వచ్చి? ఒక ఇంజనీరింగ్ పిల్లవాడు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు, ఒక MBBS లో జాయిన్ అయ్యాడు, లేదా ఒక బిజినెస్ కోర్సులో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన పిల్లవాడు జాయిన్ అయితే సరిపోద్దా? కేవలం ఫీజు కట్టేస్తే సరిపోద్దా? MBBS డాక్టరు వాడు ఫీజు కట్టేసి ఎవరో చెప్పారంటే ఒక 5 ఏళ్ళు, 5.5 సంవత్సరాల పాటు MBBS చదివితే నీకు డిగ్రీ వచ్చేస్తుంది. సో వాడు వెళ్ళాడు, ఫీజు కట్టేశాడు, 5.5 సంవత్సరాల తర్వాత వెళ్ళాడు కాలేజీకి, నా సర్టిఫికేట్ ఇవ్వమని. వస్తుందా నీకు సర్టిఫికేట్? సో దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఒక ఇంజనీరింగ్ 5 సంవత్సరాల తర్వాత వెళ్తే ఉపయోగం లేదు. అక్కడ దీక్ష, పట్టుదల, నీకు దీక్ష కావాలి, పట్టుదల కావాలి, శ్రద్ధ కావాలి. ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి
క్రియాశక్తి. ఫస్ట్ ఏం కావాలి? ఇచ్ఛాశక్తి. నీకేం కావాలి? ఇక్కడ ధ్యానం చేసావంటే నీకేం కావాలి? ఆరోగ్యం కావాలా? ఆరోగ్యం అనేది నువ్వు అడగాల్సిన అవసరం లేదు. సంపద కావాలా? సంపద అనేది నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఆనందం కావాలా? నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఈ 3 ఆత్మ యొక్క సహజ లక్షణాలు. ఎందుకంటే భూమిని నువ్వు విత్తనం వేస్తే అడగక్కర్లేదు. నువ్వు భూమిలో విత్తనం వేసి నాకు రోజు పోయి అక్కడ భజన చేయక్కర్లేదు. నువ్వు విత్తనం వేయాలంటే విత్తనం పెట్టి, అంటే అది వృక్షం కావాలంటే నువ్వు భజన చేయాల్సిన అవసరం లేదు. విత్తనం పెట్టి నువ్వు నీళ్లు పోస్తే చాలు. మరి ఇక్కడ మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం? విత్తనం వేయట్లేదు, నాకు వచ్చిన తర్వాత వేస్తా అంటున్నాం. ఎంత దరిద్రంగా ఉంటాయంటే మన ఆలోచనలు. మనం వ్యాపారం చేస్తాం, మనం పెట్టుబడి పెట్టకుండా నీకు ఫలితాలు వస్తాయా? మనం ఏమంటాం? స్వామి నీకు గుండు కొట్టించుకుంటా సంవత్సరం అయిన తర్వాత, నాకు ఈ సంవత్సరం కల్లా నాకు ఇంత లాభం వస్తే నీకు లాభంలో 10% నీకు ఉండీలు వేస్తాం. 10% అను, ఎప్పుడో అప్పుడు నాకు కుదిరినంత నేను వేస్తా, లేకపోతే నేను గుండు కొట్టించుకుంటా వచ్చి నీ గుడికి వచ్చి నా పనికిరాని బొచ్చుని ఇచ్చేస్తా, ఎందుకంటే అది మళ్ళీ పెరిగిద్ది కాబట్టి. సో అంటే మన ఆలోచన, మనం నువ్వు పెట్టుబడి నేను స్వామి నాకు ఎగ్జామ్ లో పాస్ అయితే నీ కొబ్బరికాయలు కొడతా, నీ గుడికి వచ్చి నేను గుండు కొట్టించుకుంటా. నీ కొబ్బరికాయలతో నీ పనికిరాని జుట్టుతోని దేవుడికి అవసరం లేదు. నువ్వు చేయవలసింది ఏంటి? పరీక్షకి కావాల్సినటువంటి జ్ఞానం కావాలి, చదువు కావాలి. నువ్వు కష్టపడి చదివితే అది వస్తుంది. మరి భగవంతుడి శక్తి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, నీకు ఏదైనా ఆటంకాలు ఎదురైనప్పుడు, నీ చుట్టూ నీకు ఒక ఎక్స్ట్రా సపోర్ట్, నీకు రక్షణ కవచంగా ఉండడం కోసం భగవంతుడి యొక్క అవసరం ఉంది. ఆ భగవంతుడు నువ్వే. ధ్యానం అనేది ఎందుకు అంటే, నీవు భగవంతుడిని గుర్తు చేసుకోవడం కోసం. ఒక ఆధ్యాత్మిక శక్తి. ఆధ్యాత్మికత అంటే నేను దైవాన్ని. నీ మనసుతో నువ్వు ప్రాపంచికంగా, భౌతికంగా నువ్వు ఆలోచించినా సరే, నువ్వు పని చేయకుండా నీకు ఏ లాభాలు రావు. ఆధ్యాత్మికత అంటే నీకు కంటికి కనపడకుండా ఉన్నటువంటి, నీకు భౌతికంగా కనిపించేది 5%, కానీ నీ కంటికి కనిపించకుండా నీ చుట్టూ ఉన్న ప్రపంచం 95% ఉంది. ఆ 95% ప్రపంచాన్ని నువ్వు ఆధ్యాత్మిక శక్తితోనే చూడగలవు. నీకు ధ్యాన శక్తి, ఆధ్యాత్మిక శక్తి అనేది నీ 3వ కన్ను అనేది, అంటే నీ కంటికి కనిపించకుండా ఎలక్ట్రిసిటీ ఉంది. ఎలక్ట్రిసిటీ అనేది నీ కంటికి కనిపించదు, కానీ నువ్వు ఉపయోగించుకోగలుగుతున్నావు. సో ఉపయోగించుకోగలిగేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో నీ కంటికి కనిపించదు. నీ కంటికి కనిపించకుండా ఉన్న శక్తిని నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఎలక్ట్రిసిటీ గురించి చదవాలి. దాని ఇంజనీరింగ్ గురించి నువ్వు చదివినప్పుడే నీకు వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది అర్థమవుతుంది. మరి ఆధ్యాత్మికత గురించి నీకు అర్థం కావాలంటే చదవాలి కదా. పుస్తకాలు చదవమంటే ఒకటి చదవడు, మరి ఎలా తెలుస్తుంది నీకు? సజ్జన సాంగత్యం చేయమంటే చేయి. ఇప్పుడు నువ్వు వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారం చేసినప్పుడు నువ్వు పక్కన అడుగుతావు, ఇది ఎక్కడ అమ్మాలి, ఏం చేయాలి? సో అంటే నువ్వు భౌతికంగా నువ్వు వ్యాపారం చేయాలనుకున్నప్పుడు, లేకపోతే ఒక పని చేయాలనుకున్నప్పుడు, నేర్చుకోవాలనుకున్నప్పుడు నువ్వు భౌతికంగా వెళ్ళి నువ్వు దాన్ని నేర్చుకుంటున్నావు. సో నేర్చుకొని నువ్వు దాంతో నువ్వు పని చేసి నువ్వు మరి అది సంపాదిస్తున్నావు. ఆ విధంగా నువ్వు డెవలప్ అవుతున్నావు భౌతికంగా. మరి ఆధ్యాత్మికంగా నువ్వు డెవలప్ కావాలంటే నువ్వు దానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని నువ్వు కలవాలి, దానికి సంబంధించినటువంటి పుస్తకాలు నువ్వు చదవాలి, దానికి సంబంధించినటువంటి సాధన అనేది నువ్వు చేయాలి. అలా చేయకుండా నేను 10 ఏళ్ళు ఉన్నానండి, 20 ఏళ్ళు ఉన్నానండి, అయినా పెద్దగా ఏం ప్రయోజనం లేదంటే నీకు ఎలా ప్రయోజనం వస్తుంది? మనం అంటాం గురువులతోని. ఇక్కడ ఎంత సిల్లీగా ఉంటుందంటే మన ఆలోచనలు కానీ మన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు. అయ్యా స్వామి నువ్వే నాకు దిక్కు, మ్యాథ్స్ టీచర్ గారు, మీ మ్యాథ్స్ నాకు రావాలంటే మీరు నా మీద దయ చూపించాలి, మీ దయ ఉంటే తప్ప నాకు మ్యాథ్స్ రావు అని మీరు ఎప్పుడన్నా అనగలరా? ఒక సంగీతం మాస్టర్ దగ్గరికి వెళ్ళి, స్వామి సంగీతం మాస్టర్ గారు మీ దయ వలన నాకు సంగీతం వస్తుంది, మీ దయ ఉంటే తప్ప నేనేం చేయలేను అని మీరు సంగీతం మాస్టర్ దగ్గరికి వెళ్ళగలరా? ఒక సైన్స్, కెమిస్ట్రీ, ఇంకేదైనా వాట్ ఎవర్ ద సబ్జెక్ట్, నువ్వు అంటే భౌతిక విషయాల్లో, భౌతికమైనటువంటి జీవితంలో నువ్వు ఏ గురువు దగ్గరికి వెళ్ళి కూడా నువ్వు అలా కోరుకోలేవు. కానీ ఆధ్యాత్మికతలోకి వచ్చేసరికి, స్వామి మా గురువు గారు దయ్యండి, మా గురువు గారు లేకపోతే మాకేం లేదండి, మా గురువు గారే మమ్మల్ని నడిపించేదండి. ఎంత దరిద్రంగా ఆలోచిస్తున్నావు! మా గురువు గారిని మొత్తం, నాదేమీ లేదు. అంటే నీ సంపదలు కానీ, నీ ఆస్తిపాస్తులు కానీ, నీ యొక్క అన్ని వ్యవహారాలు నీకు కావాలి, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని నీకు కావాలి, కానీ
నీకు రావాల్సిన లాభాలు కానీ నువ్వు చేసే పనులని అంతా భగవంతుడు, అంతా ఆయనే గురువుగారే. అంటే నీకు ఏదైతే పనికిరాదు అనుకుంటున్నావో, నీకు ఏదైతే అవసరం లేదో దాని గురించి పెద్దగా అదంతా గురువు గారే నన్ను చేపిస్తున్నాడు, నా వెనకుండి నడిపిస్తున్నాడు. మరి నువ్వేం చేస్తావు? నీ ఉనికి ఇప్పుడు నీవు అనేది ఇక్కడ నువ్వు ఉన్నావు అంటే నీ లోపల ఎవడైతే మా గురువు గారు ఉన్నాడు, మా గురువు గారు అంటున్నాడో వాడు అహంకారం అర్థం. అర్థమైందా? వాళ్ళంతా దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఎవరైతే ఈ ఆధ్యాత్మికతలో ముసుగులో ఉన్నారు, వాళ్ళు ముసుగులో ఉంటే నీకు ఏమి సాధించలేవు. ఏ గురువు గారు నిన్ను నడిపించడు. వాళ్ళందరూ నీకు మార్గదర్శనం చేస్తారు. ఎప్పుడు అంటే నువ్వు శ్రద్ధ ఉన్నప్పుడు. ఇక్కడ రెండు కావాలి, శ్రద్ధ, సబూరి. శ్రద్ధ లేకుండా నువ్వు భౌతిక జీవితంలో నువ్వు సాధన చేయాలంటే నీకు శ్రద్ధ కావాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఆ లాభాలు వచ్చేదాకా నీకేం కావాలి? సబూరి అంటే సహనం కావాలి. అప్పుడే నీకు ఏదైనా వస్తుంది. అంతేగాని నువ్వు కేవలం నేను మా గురువు గారు లేకపోతే నేనేదో 10 ఏళ్ళు అయింది 20 ఏళ్ళు అయిందంటే ఏవో ఆధ్యాత్మికతలో నువ్వు సాధన చేయాలి, సజ్జన సంగత్యం చేయాలి. ఎందుకు అంటే నీ యొక్క ఆలోచనలు, నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను కొన్ని సంవత్సరాలుగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎందుకు పనికిరాని వాడివి. మానవుడు అంటే దుర్లభుడు, ఏం చేయలేని వాడు. అంతా మనం డిపెండెన్సీ. మనకి ఎంత కైంకర్య భావన, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి ఈ మతాలన్నీ మానవుడిని తీసుకెళ్ళినాయి. కేవలం పత్రికారు మాత్రమే నువ్వు దేవుడివి. సేతు విజ్ఞానం ఏం చెప్తుంది? నీవు అనంతమైన శక్తి సంపన్నతో, అనంతమైన శక్తితో నువ్వు వచ్చావు ఈ భూమి మీదకి. అనంత శక్తి చైతన్యవంతుడివి. నీటి బొట్టంత శరీరంలో మహాసముద్రం అంత శక్తిని పెట్టుకొని ఈ భూమి మీదకి వచ్చావు. మరి సేతు మహానుభావుడు నువ్వు ఎంత శక్తివంతుడు అని చెప్తుంటే, నీటి బొట్టంత శరీరంలో మహాసముద్రం అంత శక్తి అంటే నీ శరీరం ఎన్ని నీటి బొట్లంత ఉంది? ఇన్ని నీటి బొట్లంత శరీరాన్ని నువ్వు పెట్టుకొని వచ్చి మరి నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు? కాబట్టి నీ ఆలోచన విధానం మారాలి. ఫస్ట్ నీ మైండ్ మారితేనే ఇక్కడ భూమిని విత్తనం వేయాలి అంటే, వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలి? మనం దున్నాలి శుభ్రంగా. వ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయం చేయాలి. ఈ భూమిని మనం శుభ్రంగా దున్ని, అంటే అక్కడ కలుపు మొక్కలే ఉండకూడదు. ఏ మొక్క లేకుండా కంప్లీట్ గా శుభ్రంగా దున్నాలి. దున్ని సదును చేయాలి. అక్కడ విత్తనాలు వేయాలి. మనం కేవలం ధ్యానం చేస్తే సరిపోదు, మంచి మంచి విత్తనాలు వేయాలి, అక్కడ పంటలు పండించుకోవాలి. కాబట్టి నువ్వు అసలు ఏ పంటలు పండించుకోవడానికి వచ్చావు ఈ భూమి మీదకి? నీ లక్ష్యం ఏంటి? నీవు అసలు ఈ భూమి మీదకి రావడానికి ఉన్న కారణం ఏంటి? నీ ఫైనల్ గోల్ ఏంటి? ఇవి తెలియకుండా మేము వచ్చామంటే మా గురువు గారు ఏంటంటే, గురువు గారు ఉంటారు ఎప్పుడు. గురువు గారిని అడిగావా నువ్వు ఎప్పుడన్నా పోయి, స్వామి నేను ఏం చేయమంటారు నన్ను? నా లక్ష్యం ఏంటి? నేను ఎందుకోసం వచ్చాను భూమి మీదకి అడిగావా? ఇలాంటి క్వశ్చన్లు అడగం. మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు వద్ది, మా అబ్బాయి చదువులు ఎప్పుడు, మా చదువు ఏ ఉద్యోగం వస్తుంది, ఈ చదువు చదవమంటారా వద్దా, ఇలాంటివి అడుగుతాం. నేను దాదాపు 10 ఏళ్ళు అయింది. 2010లో పిరమిడ్ మోడల్ స్కూల్ అనేది విజయవాడలో స్టార్ట్ చేశారు. చాలా మంది ఏమన్నారంటే పిరమిడ్ పేరు పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారా అన్నారు. అయినా పర్వాలేదు, ఎందుకంటే మనకు తెలుసు మనం ఏంటనేది. వ్యాపారం చేయాలనుకుంటే పిరమిడ్ పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2012లో మనకు తెలుసు మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఎంత క్రైసిస్ లో ఉందో. ఎంతో మంది మన మీద దాడి చేశారు, అయినప్పటికీ మనం నిలబడ్డాం. ఆ తర్వాత 2013లో మార్చిలో 30 ఎకరాలు ఇక్కడ ఖమ్మం దగ్గరలో పెండుకోల దగ్గర కాస్మిక్ వ్యాలీ అని ఈ రోజు పిలువబడుతున్నటువంటి ఆ ప్లేస్ 30 ఎకరాలు. ఎందుకంటే ఎవడైనా బుద్ధి ఉన్నోడైతే, అంటే మీరు ప్రాపంచికమైన బుద్ధి, చాలా గొప్ప గొప్ప మేధావులు, అంతా గోడ మీద పిల్లుల్లాగా ఉన్నటువంటి ఎంతో మంది మహానుభావులు ఈ రోజున పిరమిడ్ సొసైటీలో ఉన్నారు. సో వాళ్ళంతా ఆ రోజుల్లో 13లో ప్లేస్ తీసుకున్నాం ఆస్తులమ్మి. సో అంటే ఒక విశ్వ కళ్యాణం ఎందుకోసం అంటే భవిష్యత్తు తరాల కోసం. ఈరోజు పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నాడు? మరి ఈ సంవత్సరం నుంచి ఏం నేర్చుకున్నాడు? మనకు ఆన్లైన్ లో క్లాసులు అవసరం లేదు, వేస్ట్ అది అని చెప్తున్నాం, కానీ మళ్ళీ అటెండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే భయం. ఈ భయం అనేది ఎప్పుడైతే మనం వదులుకుంటామో, భయము తీరినప్పుడే భగవంతుడు అవుతాడు. మనం ఈ భయాలతో బతికినంత కాలం ఈ భయం ఎప్పుడు పోతుంది అంటే నీకు క్లారిటీ లేదు, నీ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నావు, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఉన్నావు. ఎందుకంటే ఏం చేయాలో చెయ్యట్లేదు కాబట్టి.
ధ్యాన సాధన చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. ఈ 3 చేయకుండా నీకు ఏ లాభాలు రావు. నీకు ఈ కన్ఫ్యూజన్ లోనే ఉంటావు జీవితం మొత్తం. నువ్వు 10 ఏళ్ళు అయితే ఏంటి, 20 ఏళ్ళు అయితే ఏంటి. సో ధ్యానంలోకి వచ్చి 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయిందని వేస్ట్ మాటలు మాట్లాడద్దు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేయవలసిన పని చెయ్యాలి. చేసినప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే వాడు చదవాలి పుస్తకాలని. ఆ సిలబస్ మొత్తం చదివితేనే వాడు ఇంజనీర్ అవుతాడు. ఒక డాక్టర్ కావాలంటే డాక్టర్ కి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం చదవాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. అప్పుడు మాత్రమే డాక్టర్ అవుతాడు. అలాగే ఆధ్యాత్మికుడు కావాలంటే ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి, సజ్జన సాంగత్యం చెయ్యాలి, స్వాధ్యాయం చెయ్యాలి. మొక్కుబడి వ్యవహారాలుగా ఉంటే ఒక్క పుస్తకం కొనడు ఎవడు, కొనేసినా అక్కడ పుస్తకాలన్నీ పెట్టేస్తారు. అక్కడ పుస్తకాలు పెట్టేస్తే ఏమొస్తుంది? రోజుకు 1 పేజీ చదువు, 2 పేజీలు చదువు, అలవాటు చేసుకో. ఏం పోయింది? మనం అనవసరమైన టైం అంతా వేస్ట్ చేస్తాం. ఎంత గంటలు గంటలు సోది పెడతాం మనం. ఎన్ని గంటలు మనం వాట్సాప్లు మరి సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటాం, టీవీల దగ్గర కూర్చుంటాం, పనికిరాని కబుర్లు చెప్తాం. కానీ మరి ధ్యానం కోసం, సజ్జన సాంగత్యం కోసం, స్వాధ్యాయం కోసం మనం ఎంత ఖర్చు పెడుతున్నాం టైంని? మన సమయాన్ని వెచ్చించాలి. మనం సమయాన్ని వెచ్చించకుండా మనం ఏమీ సాధించలేము. కాబట్టి ఇది చాలా మీకు కఠినంగా అనిపించవచ్చు. ఆధ్యాత్మికత అంటే ఊరికినే ఏది రాదు, ఆత్మశక్తి. ఇక్కడ భౌతిక జీవితంలో మనం మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఒక విత్తనం వేసినప్పుడు అద్భుతమైన పంటలు పండుతున్నాయి. ఒక మామిడి మొక్క వేసినప్పుడు ఆ మామిడి చెట్లు అద్భుతంగా కాయలు కాసి ప్రపంచానికి పండ్లునిస్తుంది. అలా ఎన్నో మొక్కలు, అంటే పృథ్వీ తత్వం అనేది, ఇక్కడ ఈ శరీరం కూడా అంతే. ఈ శరీరం ద్వారా నువ్వు ఈ భూమిలో నువ్వు ఏది నాటుకుంటే అది ఆ నాటుకోవడం నీకు తెలియాలి. నీకు ఆధ్యాత్మికత కావాలి, ఆత్మజ్ఞానం కావాలి అంటే నువ్వు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలి, అది పెట్టుబడి పెట్టాలి. నేను గత 13 ఏళ్ల క్రితమే నేను సత్యాన్ని తెలుసుకున్నాను. నీకు కావాలి అంటే బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్, టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. అది నేను విన్న పత్రిక దగ్గర నుంచి. నీకు ఆధ్యాత్మికత నాకు కావాలి. ఎందుకంటే నేను మలేషియాలో ఒక 5 ఏళ్ళు సొంత కంపెనీ రన్ చేసి నేను డబ్బులు లాస్ అయ్యా. చాలా పెద్ద మొత్తంలో నేను లాస్ అయ్యా. సో అప్పుడున్న దాదాపు టీవీలో కనిపించే స్వామీజీలందరి దగ్గరికి తిరిగా నేను. దేవుళ్ళందరి దగ్గర తిరిగా. రోజు పొద్దున్న 4 గంటలకు గుళ్ళో దేవుడి గదిలోకి వెళ్తే 10 గంటలకు బయటకు వచ్చేవాడిని. కనపడ్డ దేవుడి కల్లా పూజ చేసేవాడిని. కానీ నాకేమొచ్చింది? ఏమీ రాలా. పూజలు చేయడం అనేది మన పద్ధతే కరెక్ట్ కాదు. పూజ అంటే అది కాదు. పూజ సేయ పూజారి తానాయి, పూజ్య వస్తువు ఎన్న భువిని తాని, ఏడ పూజ సేయ ఎల్లదిక్కుల తానయ్య, విశ్వదాభిరామ వినరవేమ. కాబట్టి నువ్వు పూజ అనేది ఎవరికి చేస్తున్నావు? నువ్వు పూజ ఎవరికి నువ్వు పూజ చేయాలి? నీకు నువ్వు పూజ చేసుకోవాలి. ఎక్కడ పూజ చేస్తావు? నువ్వు ఎవరికి పూజ చేస్తావు? అన్ని దిక్కులంతా నువ్వే ఉన్నావు. నువ్వే అంతా నువ్వే. అంతా నువ్వై ఉండి నువ్వు ఎవరికి పూజ చేస్తావు? నీకు నువ్వు పూజ చేసుకోవాలి. నీకు నువ్వు పూజ చేసుకునే విధానమే ధ్యానం. ఏ గుళ్ళకి వెళ్ళి, ఏ గోపురాలకి వెళ్తే, గుడికి వెళ్ళి మనం చేయవలసింది ఏంటి? గుడి అనేది ఒక శక్తి క్షేత్రం. ఆ శక్తి క్షేత్రానికి వెళ్ళి మనం ఏం చేయాలి? అడుక్కు తినద్దు, బిచ్చగాళ్ళగా శక్తిని సంపాదించాలి. ఇప్పుడు నువ్వు ఎలక్ట్రిసిటీ, నువ్వు ఒక సబ్ స్టేషన్కి వెళ్ళి, నువ్వు ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి నువ్వు వైర్ తీసుకొచ్చి ఇంటికి కనెక్షన్ చేసుకోవాలి. నువ్వు ఇంటికి కనెక్షన్ ఇచ్చుకుంటే కరెంట్ వస్తుంది. పూజ చేస్తే అయ్యా దేవుడా అని మొక్కితే నీకేమన్నా వస్తుందా ఎలక్ట్రిసిటీ? రాదు. వైర్ ఇచ్చుకోవాలి కనెక్షన్. అలాగే నువ్వు గుడికి వెళ్ళినప్పుడు దేవుడా అని మొక్కుకొని నువ్వు బిచ్చగాళ్ళగా అడుక్కుంటే దేవుడెవడు ఇవ్వడు. నువ్వు వాళ్ళు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు ఎప్పుడు, కానీ నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉన్నావా? నీ పాత్ర శుద్ధంగా లేదు, నీ మురికి పట్టుకుంది. నీ ప్లేట్లో చెత్త చెదారం ఉండే ప్లేట్లో ఎవడైనా అన్నం పెడతాడా? మంచి ప్రసాదం పెడతాడా? నీ పాత్ర ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. నీ పాత్ర శుద్ధంగా లేకుండా ఆ పాత్రలో పవిత్రమైనటువంటి పదార్థాన్ని ఎలా పెట్టమంటావు? నీ దరిద్రమైన ఆలోచనలన్నీ ఉంటే ఇక్కడ పాత్ర శుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివ పూజ చేయాలి. విశ్వదాభిరామ వినరవేమ. కాబట్టి నీ చిత్తము ఇది సరిగ్గా లేదు, శుద్ధంగా లేదు. దీన్ని శుభ్రం చేసుకో. ఫస్ట్ నీ దరిద్రమైన ఆలోచనలన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకో. ఎప్పుడైతే ఈ దరిద్రం అనేది ఇక్కడ ఉందో, ఆలోచనలన్నీ నీ దరిద్రంగా ఉన్నప్పుడు, ఇక్కడ ఈ శుద్ధి లేనప్పుడు మనం ఇందులోకి మనము పవిత్రమైనటువంటి శక్తి అనేది లోపలికి రాదు. శక్తిని లోపలికి రావాలి అంటే 100 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం
శుద్ధమైనటువంటి ఆలోచనలు నువ్వు క్లీన్ చేసుకోవాలి, శుద్ధంగా తయారు చేసుకోవాలి. మనసు పవిత్రమైతే హృదయం పవిత్రం అవుతుంది. నీ మనసును శూన్యమైతేనే హృదయం శూన్యం అవుతుంది, హృదయం పవిత్రం అవుతుంది. నీ హృదయాన్ని నువ్వు ఏం చేయాలి? పవిత్రంగా మార్చుకోవాలి. సో ఎప్పుడైతే నువ్వు ఒక వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు కంప్లీట్ గా శుభ్రంగా దున్ని నీట్ గా నువ్వు క్లీన్ చేసి దాంట్లో విత్తనాలు వేసుకుంటావో, నీ యొక్క ఈ చిత్తం అనేది కంప్లీట్ గా క్లీన్ చేస్తే అద్భుతమైనటువంటి విత్తనాలు వేసుకోవచ్చు. నువ్వు ఎలాంటి విత్తనాలు వేస్తే అలాంటి పంటలు పండుతాయి. విత్తనం వేయకుండా పంట రాదు. విత్తనం వేయాలి అంటే నువ్వు విత్తనాలు ఎలా వేయాలి? నువ్వు సరి అయినటువంటి విత్తనాలు, నీ సంకల్పాలు అనేవి సరి అయినగా ఉండాలి. సరి అయినటువంటి సంకల్పాలు నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు అద్భుతమైన దానికి నీరు పోయాలి. మనము నాకు ఇది వస్తే అది చేస్తానండి, ఇప్పుడు నాకు లాభం వస్తే నేను అందులో వేస్తానండి. నువ్వు లాభం రావాలంటే నీకు పెట్టుబడి పెట్టాలి, నువ్వు విత్తనం వేయాలి. విత్తనం వేస్తేనే పంట వస్తుంది. కాబట్టి నీకు ఆధ్యాత్మికత కావాలంటే జ్ఞానం, బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్. నీకు జ్ఞానం కావాలంటే నువ్వు ధ్యానము, నువ్వు ఈ జ్ఞానాన్ని ఇతరులకి పంచిపెట్టాలి. ధ్యానం అనేది నువ్వు ఇతరులకు పంచినప్పుడు నీకు ధ్యానం బాగా కుదురుతుంది. నువ్వు ధ్యానం బాగా కుదిరితేనే నువ్వు ఏదైనా నేర్చుకోగలవు. నువ్వు నీకు మైండ్ లోకి ఏదైనా ఎక్కాలి, ఎవరైనా చెప్పింది నీకు అర్థం కావాలి అంటే ఫస్ట్ ఇది క్లీన్ కావాలి. ఇది క్లీన్ అవ్వకపోతే నువ్వు చెప్పింది కూడా అర్థం కాదు. మనం కాటా పెడతా ఉంటాడు తూకం. ఈ మాస్టర్ ఇంత చెప్పాడు, ఈ మాస్టర్ ఇంత గొప్ప, ఈ సొసైటీ ఎట్లాంటిది, ఈ సొసైటీ కాటాలు పెడితే నువ్వు ఏమి కొలవలేవు. ఎక్కడ దొరికేది అక్కడ దొరుకుతుంది. మామిడి పండు టేస్ట్ మామిడి పండుదే, యాపిల్ పండు యాపిలే, ద్రాక్ష ద్రాక్ష. దేని యొక్క రుచి దానికి ఉంది, దేని యొక్క విశిష్టత దానికి ఉంది, దేని ప్రత్యేకత దానికి ఉంది. అలాగే మాస్టర్స్ కానీ సొసైటీస్ కానీ ఎవరి యొక్క ఒక స్థాయి, ఎవరి యొక్క ప్రత్యేకత, ఎవరి యొక్క విశిష్టత వాళ్ళకు ఉంది. మనం కాటాలు పెడితే మనకేం తెలుసని. కాబట్టి ఎక్కడ ప్రతి దగ్గరికి వెళ్ళాలి, మనం అందరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఒక తేనెటీగా అన్ని పుష్పాల్లోకి వెళ్ళి మకరందాన్ని ఎలా తీసుకుంటుందో అలాగే మనం కూడా అందరి దగ్గరికి వెళ్ళి, అందుకే పత్రిక గారు ఎప్పుడు కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటే ఇది ప్రపంచంలో అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకోవాలి. అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకుంటేనే నువ్వు నేర్చుకోగలుగుతావు. అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు అది ఒక జ్ఞానాన్ని నువ్వు సంపాదించాలి. అంతేగాని నేను ఇక్కడే, ఇదే మా సొసైటీ, నేను ఇక్కడనే ఉంటాను, ఇక్కడే నేర్చుకుంటా, నేను ఎక్కడికి వెళ్ళను అంటే అది రాంగ్. అన్ని గ్రంథాలని, అన్ని రకాల ఆధ్యాత్మిక పత్రికలు ప్రతిరోజు కూడా మనకి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం వేరే వేరే సొసైటీస్ నుంచి పుస్తకాలు తీసుకొని వాటి నుంచి మనకు అందిస్తున్నారు. అంటే ఏంటి? కేవలం ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక దగ్గర నుంచి మన అనుభవాలను పంచుకోవాలి. మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లాగా మనకు ఎన్నో విషయాలు మన చిన్నప్పటి నుంచి, సమాజం నుంచి, మన తల్లిదండ్రుల నుంచి, మన పాఠశాలల నుంచి మనం అనేకమైనటువంటి విషయాలని మనము నేర్చుకున్నాం. ఈ అనేకమైనటువంటి విషయాలన్నిటి నుంచి మనం ఏం చేయాలి? ఆ యొక్క అంటే మనకు ప్రాపంచికమైనటువంటి వ్యతిరేకమైనటువంటి భావనలు, ఎందుకు పనికిరాని వాడు, నువ్వు దీనుడివి, నువ్వు హీనుడివి, నువ్వు అంత భగవంతుడే గొప్పవాడు, నువ్వు అంతా పనికిరాని వాడు అని మనకు నేర్పించబడింది. అలాంటి ఒక ప్రపంచంలో అలాంటి జ్ఞానాన్ని సంపాదించినటువంటి నువ్వు, నేను దేవుణ్ణి, నేను అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుణ్ణి అని నువ్వు కేవలం ఒకసారి రెండు సార్లు విన్నంత మాత్రం సరిపోదు. కొన్ని వేల సార్లు నువ్వు ఆ మాటలు విన్నావు బయట ప్రపంచం నుంచి. మరి నువ్వు ఆ యొక్క జ్ఞానం నుంచి నువ్వు బయటికి రావాలంటే ఆ ఉల్లి పొరల్లో అట్లా పొరలు పొరలుగా ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ లోపలికి వెళ్ళాలి. లోపలికి దొచ్చుకొని పోవాలంటే నువ్వు ఎన్నో పుస్తకాలు చదవాలి, ఎంతో మంది మరి సజ్జన సాంగత్యం చేయాలి నువ్వు. సో ఆ సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా నీ యొక్క ధ్యానం, నీ ధ్యానం నువ్వు ఎంత ధ్యానం చేస్తే ఆ విషయాలు నీ లోపలికి అంతగా వెళ్తాయి. కాబట్టి నీ యొక్క శక్తి పెరిగే కొద్దీ నీ యొక్క ఆ పొరల్లో అందరికీ అది చుచ్చుకొని పోతుంది ఆ నాలెడ్జ్ అనేది. సో కాబట్టి అది ఎప్పుడు కావాలి ఆధ్యాత్మికత? మనము పిల్లలకి పాఠాలు మనము ఎప్పుడు నేర్పిస్తున్నాం? ఆధ్యాత్మికత అనేది 30 ఏళ్లకో, 40 ఏళ్లకో, 50 ఏళ్లకో, 60 ఏళ్లకో అంతా అయిపోయిన తర్వాత ఇంకా పార్ట్ టైం జాబ్ కూడా దొరకనప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మనం యోగా, ధ్యానం అని సెంటర్లు చూసుకొని వెళ్ళటం కాదు. ఎందుకంటే మనకి ఏం ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఇప్పుడు అంతా ఓకే. ఇప్పుడు మా పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలండి. ఆ పిల్లలు పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు అండి, వాళ్ళ పిల్లల బాధ్యతలన్నీ అయిపోతే గానీ అప్పుడు నేను ఏమైనా చేయగలుగుతా అంటే
అప్పుడు నువ్వేం చేయగలవు? ఆధ్యాత్మికత అంటే ఎప్పుడు చేయాల్సింది? నీకు ఏది రావాలంటే, నీకేం కావాలంటే అది నువ్వు ప్రపంచంలో అది పెట్టుబడిగా పెట్టాలి. నువ్వు విత్తనం వేయాలి. నీకు పంట కావాలంటే విత్తనం వేయకుండా నీకు పంట రాదు. కాబట్టి నువ్వు తెచ్చుకోవాలి. పంటను సంపాదించుకోవాలి అంటే, నువ్వు పంటలు పండించుకోవాలి అంటే నువ్వు పెట్టుబడి పెట్టాలి. ఇది ప్రధానంగా మనం నేర్చుకోవాల్సిన విషయం. అది నువ్వు చిన్నప్పుడే, పుట్టిన పిల్లవాడు 5 ఏళ్ల నుంచే అలాంటి సమాజం ఉండాలి, అలాంటి తల్లిదండ్రులు ఉండాలి, అలాంటి పాఠశాల ఉండాలి. కాబట్టి దానికోసం పిరమిడ్ మోడల్ స్కూల్ అనేది వచ్చింది. పిరమిడ్ మోడల్ స్కూల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, చిన్నప్పటి నుంచి 5 ఏళ్ల నుంచే పిల్లవాడికి ఉగ్గుపాలతోనే వాడికి ఆధ్యాత్మికత అనేది నేర్పించాలి. ఆధ్యాత్మికత అనేది పుస్తకాలు చదివేదో లేకపోతే బయట నుంచి తెచ్చుకునేది కాదు. నీ యొక్క చుట్టూ నీ ఉన్న ప్రపంచం అంతా కూడా ఆధ్యాత్మికల మధ్యలో సజ్జన సాంగత్యం. నీ నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను ప్రభావితం చేస్తుంది. నీ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఆధ్యాత్మికలే ఉండాలి. నువ్వు ఒక సృష్టికర్తలుగా ఉండాలి. నువ్వు సహ సృష్టికర్తవి. ఈ భూమి మీదకి వచ్చినటువంటి నువ్వు విశ్వం నుంచి, ఇప్పుడు పిల్లలు చిన్నప్పుడు గురుకుల పాఠశాలకి ఎప్పుడు వెళ్తారు? అప్పట్లో 7, 8 ఏళ్ల వయసులో పిల్లవాడిని, అంటే తల్లి చిన్నప్పుడు ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పటి నుంచి, నారదుల వారి ఆశ్రమంలో కడుపులో ఉన్నప్పటి నుంచే ఆ యొక్క తల్లి ఆ ఆ నారదాశ్రమంలో మరి ఆ తల్లి ద్వారా ఆ ప్రహ్లాదుడికి కడుపులో ఉన్నప్పుడే ఆ ఆత్మజ్ఞానం అనేది అందించబడింది. మరి అభిమన్యుడికి కడుపులో ఉన్నప్పుడే మరి అతనికి యుద్ధ విద్యలన్నీ నేర్పించబడినాయి. అంటే కడుపులో ఉన్నప్పుడే నేర్పించవచ్చు ఆధ్యాత్మికత అనేది. అప్పటి నుంచే ఆ తల్లి ఎక్కడ ఉండాలి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి. ఆ తల్లి ఒడిలో ప్రేమతో, ఆ ఉగ్గుపాలతో ఆధ్యాత్మికతని మహాభారతం, రామాయణం లాంటి కథల ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని పిల్లలకి అందించాలి. ఆ తర్వాత పెరిగే కొద్దీ 8 ఏళ్ల వయసు నుంచి ఆ పిల్లవాడు ఒక చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎదగాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఇంజినీర్, డాక్టర్, యాక్టర్, ఇది మనం నేర్పిస్తున్నాం మనం. ఈ డాక్టర్లు, ఇంజినీర్లు అంటే ఏంటి? నువ్వు డబ్బు సంపాదించాలి, అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, వేరే దేశాలకు వెళ్ళి నువ్వు బాగా డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. ఏం చేసుకోవాలి డబ్బు? నువ్వు ఇంజినీర్ అయ్యేది డబ్బు సంపాదించడానికా? నువ్వు డాక్టర్ అయ్యేది డబ్బు సంపాదించడానికా? నువ్వు వ్యాపారస్తుడు అయ్యేది డబ్బు సంపాదించడానికా? ఇలాంటి దౌర్భాగ్యమైన ఆలోచనల వల్లనే ఈ ప్రపంచం ఈ రోజు ఈ దుస్థితి ఏర్పడింది. కేవలం డబ్బు సంపాదించుకోవడం కోసం కాదు నువ్వు బతకాల్సింది. నువ్వు ఈ సమాజంలో ఏ జంతువు తన కోసం మాత్రం జీవించదు. ఒక పులి, ఒక సింహం అది వేటాడుతుంది. అది తినగా వదిలేస్తుంది. అంటే దాని తర్వాత ఎంతో మంది ఆ యొక్క ఆహారాన్ని తిని బతుకుతాయి. సో ఈ ప్రపంచంలో ప్రతి జంతువు కేవలం తన కడుపుకు మాత్రమే సంపాదించుకుంటాయి. ఇక మిగతా దాన్ని వదిలేస్తాయి. దేన్ని కూడా ప్రకృతిలోనే వదిలేస్తాయి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? ఎంత దరిద్రంగా ఆలోచిస్తున్నాడు? కేవలం నేను మాత్రమే బాగుండాలి, నేను మాత్రమే సంపాదించాలి, అది నాకు మాత్రమే చెందాలి, నా చుట్టూ ఉన్నవాడు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు. అడుక్కు తినని. మరి ఈ రోజున కరోనా వస్తే పారిపోతున్నారు. దేశాన్ని వదిలిపెట్టి వేరే వేరే రాష్ట్రాలు ఎక్కడికి వెళ్తావు నువ్వు? కరోనా అనేది పారిపోతే రాకుండా ఉంటుందా? కాబట్టి ఎంత దరిద్రంగా ఉన్నాం మనం. మన ఆలోచనలు ఎంత దరిద్రంగా ఉన్నాయి, ఎంత భయంతో గడగడలాడిపోతున్నారు. ఈరోజు చుట్టూ అవతల పడేస్తున్నారు, శవాన్ని కూడా చూడట్లేదు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం ఉంది. మరి ఏం చేసుకోవాలి ఇప్పుడు? డబ్బులు ఇస్తే ప్రాణం వస్తాయా? డబ్బులు లేని వాళ్ళు చనిపోయారా ఈ రోజున ప్రపంచం మనం చూస్తుంటే ఎంతమంది చావులు బతుకులతో ఉన్నారు, ఎంతమంది చావులతో పోరాటం చేస్తున్నారు. వాళ్ళంతా డబ్బున్నోళ్ళ, డబ్బు లేనోళ్ళ? కాబట్టి డబ్బులు ఏం చేస్తున్నాయి నీకు? కాబట్టి ఒక ప్రాపంచిక విద్య అనేది ఉన్నది నీ కోసం కాదు, సమాజం కోసం. సమాజంలో నువ్వు ఒక భాగం మాత్రమే, నువ్వు ఒక చిన్న పార్ట్. అంటే నువ్వు విద్య నేర్చుకునేది నీ కోసం కాదు, నువ్వు బతకడానికి కాదు. అఫ్ కోర్స్ నువ్వు ఆ పని చేయడం ద్వారా నీకు డబ్బు వస్తాయి, కానీ డబ్బు పరమ లక్ష్యం కాదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నువ్వు పని చేయడానికి బతకట్లా, డబ్బు సంపాదించడానికి బతుకుతున్నావు. అది దరిద్రం. ఈ రోజు ప్రపంచం ఎంత దరిద్రంగా ఆలోచిస్తుందంటే, ఇంత దరిద్రమైన కారణం ఏంటి అంటే, డబ్బు ఉన్నవాడు కూడా దరిద్రంగానే ఉన్నాడు. వాడు తినట్లేదు ఈ రోజు సరిగా.
ఈరోజు డబ్బు ఉంది, కానీ వాడు సరైన తిండి తినలేడు. బీపీ ఉంది, కారం తినలేడు. షుగర్ ఉంది, స్వీట్ తినలేడు. అనేక రోగాలతో బాధపడుతున్నాడు. డబ్బులు ఉన్నాయి, ఏం సుఖం? మందులు తింటున్నాడు. వాడు సంపాదించినంత కాలం సరైన సమయానికి భోజనం కూడా చేయడు, కానీ సమయానికి టాబ్లెట్ మాత్రం వేసుకుంటాడు. మరి ఏమి దరిద్రం? మరి ఎందుకు నీ సంపాదన? నీ సరికాని ఆలోచన విధానం వల్లనే ఈ రోజు రోగాలు వచ్చినాయి. మానసిక పరమైనటువంటి రోగాలు 95% ఈ రోజున అనారోగ్యాలన్నీ కూడా సైకోసోమాటిక్, మానసిక పరమైనటువంటి రోగాలు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితులు ఈ రోజు మానవాళి ఉంది అంటే పరమ నికృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. అమెరికా అధ్యక్షుడు కూడా కరోనా వచ్చింది, ఆలోచించండి. బ్రిటిష్ అధ్యక్షుడు కూడా కరోనా వచ్చింది. అంటే ఎవడిని వదిలిపెట్టదు ఇది. మరి ఎందుకు నీ డబ్బు? ఎందుకు నీకు అధికారం? ఏం చేసుకోవాలి? అధికార దాహంతో కొట్లాడే వాడికి రోగాలు వస్తాయి. వాడికే ముందు వస్తాయి రోగాలు. ఈ మందులు ఏం చేస్తున్నాయి నీకు? మందులు నిన్ను రక్షిస్తానే? రక్షించలేవు. ఈరోజు మనం సంపాదించే సంపాదన ఏదైతే ఉందో, మనం డబ్బు కోసం పరిగెత్తుతున్నాము. మనము ఈరోజు వ్యవసాయం మొత్తం విషపూరితం చేశాం. విషయాన్ని పెడుతున్నాం, విషయాన్ని పండిస్తున్నాం మనం ఈరోజు. మానవాళి విషం తిని బతుకుతుంది. ఎందుకోసం? స్వార్థం. ఇక్కడ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ కంపెనీల యొక్క స్వార్థం, రైతుల యొక్క స్వార్థం, వ్యాపారస్తుల యొక్క స్వార్థం. ఇంతమంది స్వార్థాలతో ఆహారాన్ని మనం వాడు తినేది కూడా గడ్డే, వాడు తినేది విషమే. విషాన్ని తిని బతుకుతున్నారు మానవాళి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! ఎన్ని డబ్బులుంటే ఏం సుఖం చెప్పండి? కాబట్టి మనం తినాల్సిన ఆహారం ఎలా మారాలి? నీ విద్య ఏమైంది? మరి నీ బుద్ధి ఏమైంది? నీ చదువుకున్న చదువు ఏం చేస్తుంది? నిన్ను దరిద్రంలో నెట్టేస్తుంది. ఈ రోజు మనం డబ్బు కోసం మనం భూములను వదిలేసి పరిగెత్తుతున్నాం పట్టణాల్లోకి, డబ్బులు సంపాదిస్తున్నాం. మరి ఆ డబ్బు ఏం చేస్తుంది మనకి? ఆ డబ్బు మనల్ని ఏం చేస్తుంది? ఆ డబ్బు మనకి ఆరోగ్యాన్ని ఇవ్వలేదు, ఆనందాన్ని ఇవ్వలేదు. ఆ డబ్బు మన పిల్లల యొక్క అనారోగ్యాలకి కూడా మీరు మందులు కూడా ఉపయోగపెట్టలేరు. ఈరోజు కరోనాకి ఎన్ని లక్షలు పెట్టినా మందు లేదు. మరి ఏం చేయాలి మనం? మన శరీరంలో ఆ వ్యాధి నిరోధక శక్తి ఎలా వస్తుంది? దానికి ఆధ్యాత్మికత కావాలి. మన యొక్క అసలు స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన ఆధ్యాత్మికత లేకుండా మనం ఏమీ సాధించలేము. మై డియర్ ఫ్రెండ్స్, ఇది హెచ్చరిక ఇచ్చింది. ఇప్పటికైనా మనం మేలుకోవాలి, నిద్ర లేవాలి. ఈ రోజు మనం నిద్ర లేస్తేనే ఇంకా మేమే అంటే సరిపోదు, మయ్యగా మమ్మగా అంటే సరిపోదు. ఈ రోజు ఇది హెచ్చరిక. ఇది డబ్బు మనల్ని ఏమి చేయలేదు. కాబట్టి మనం చేయవలసింది మన ఆధ్యాత్మికత. చిన్నప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఆధ్యాత్మికత నేర్పించాలి, ధ్యానాన్ని నేర్పించాలి. భౌతికమైనటువంటి ఏదైతే చదువు ఉందో, భౌతికమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ భౌతిక జ్ఞానం అనేది మనకు భౌతిక జ్ఞానం అనేది మనకి ఎందుకు అంటే, ఆ భౌతిక జ్ఞానము మనము సమాజం కోసం, అంటే ప్రతి జీవికి దాని యొక్క సహజమైనటువంటి లక్షణం, దాని సహజమైనటువంటి జ్ఞానం ఈ ప్రకృతి కోసం, ప్రపంచం కోసం ఉంది. ఆ ప్రకృతి కోసం, ప్రపంచం కోసం తన సహజత్వాన్ని సహజంగానే అది జీవిస్తుంది. సహజంగా జీవిస్తూ ఈ సృష్టి కోసం ఎంతో కొంత తన యొక్క శక్తిని తన దారబోసి ఈ సృష్టి కోసం ఖర్చు పెడుతుంది. కానీ మనిషి మాత్రం కేవలం స్వార్థం కోసం బతుకుతున్నాడు. కాబట్టి స్వార్థం అనేది మానేసి ఒక ఆధ్యాత్మికుడిగా తయారవ్వాలి. ఒక ఆత్మజ్ఞానంతోని, నువ్వు ఆత్మశక్తితోని నువ్వు ఎప్పుడైతే పనిచేస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మజ్ఞానంతో నువ్వు ఈ భూమి మీద నీ ప్రాపంచిక జ్ఞానాన్ని ఖర్చు పెడతావో, అప్పుడు నువ్వు ఇంకా ఇంకా అద్భుతంగా ఎదుగుతావు. ఈరోజు గత 30 సంవత్సరాల నుంచి బ్రహ్మర్షి పత్రిజీ ఎవరి దగ్గర శాలరీ తీసుకొని పనిచేస్తున్నారు? మరి ఆయన జీవితం ఎలా ఉంది?
ఈ సృష్టిలో ఆయనకు ఒక న్యాయము మనకు ఒక న్యాయం ఉంటుందా? ఆయనకో రూల్ మనకో రూల్ ఉంటుందా? ఆయనకి సృష్టి ఇంత ఇస్తున్నప్పుడు మనకెందుకు ఇవ్వదు? నేను 13 ఏళ్ల క్రితం అదే ఆలోచించాను. పత్రి గారికి యూనివర్స్ ఇంత ఇస్తుంది అంటే ఆయన నిష్పక్షపాతంగా, అంటే ఆయన యొక్క ఎటువంటి స్వార్థం నిస్వార్థంగా ఆయన ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి ఆయనకి ప్రపంచం అనేది తిరిగిస్తుంది. నేను అదే సూత్రాన్ని నా జీవితంలో అమలు చేశా. 13 ఏళ్ల నుంచి నాకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. ఎన్నో కార్యక్రమాలు నేను చేశాను. ఎందుకోసం అంటే నా కోసం, నేను ఎదగడం కోసం, నేను ఆధ్యాత్మికంగా నా పురోగమనం ఒక పరిణామ క్రమం చెందడం కోసం, నేను అద్భుతంగా ఎదగడం కోసం నేను నా జీవితాన్ని నేను ఖర్చు పెట్టాను. నేను ఎదిగాను, అద్భుతంగా ఎదిగా. ఈ రోజున ఒక ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి స్కూల్ని ఒక మోడల్గా ఇవ్వాలి. ఇలాంటి ఒక విద్యా విధానాన్ని ఈ భూమి మీద వ్యాప్తి చేయాలి. పిరమిడ్ మోడల్ స్కూల్ అంటే ఈ పిరమిడ్ ఫిలాసఫీ ఏదైతే ఉందో, ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ప్రతి స్కూల్లోకి ఒక మోడల్ మనం కొన్ని XYZ ఇలాంటి పవిత్రమైనటువంటి సమయంలో కొన్ని దుర్మార్గమైన దౌర్భాగ్యమైనటువంటి స్కూల్స్ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. అలాంటి కొన్ని స్కూల్స్ ప్రపంచానికి మోడల్ అయిపోయినాయి ఈ రోజున. ఇది మిషనరీ స్కూల్స్ ఏవైతే బ్రిటిష్ కాలం నుంచి ఈ భూమి మీద ఇక్కడికి వచ్చేసి భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసి అవి ఈ రోజున కార్పొరేట్ స్థాయిలో ఎదిగినాయి. కాన్వెంట్ స్కూల్స్ కార్పొరేట్ స్థాయిలో ఈ రోజున మరి అందించబడుతున్నాయి. పాఠశాలలు విద్యను అందిస్తున్నాయి. కానీ అవన్నీ కూడా కేవలం భౌతికపరమైనటువంటి. మిషనరీ అంటే ఒక మనిషిని మిషన్ లాగా తయారు చేసేదే మిషనరీ. ఆ ఉద్దేశం కూడా మిషన్ లాగా తయారంటే వీడి మైండ్ అనేది పని చేయకూడదు. ఈరోజు మన మైండ్, ఈరోజు IASలు ఉన్నారు, IPSలు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు మైండ్ని ఉపయోగిస్తున్నారా? వాళ్ళ మైండ్ని ఉపయోగించట్లా. ఒక డాక్టర్ అనేవాడు ఫార్మసీ కంపెనీ వాడి యొక్క మైండ్ని ఉపయోగిస్తున్నాడు. ఫార్మసీ కంపెనీ ఏంటి? ఇవన్నీ పాశ్చాత్య దేశాల వాళ్ళవే. వాళ్ళ యొక్క బంధుల్ని, వాళ్ళ కంపెనీలకి వీళ్ళు బానిసలైపోయారు. ఒక ఇంజనీరు వాడి యొక్క మైండ్ని, మేధాశక్తిని ఏమైనా ఉపయోగిస్తున్నాడా? కేవలం వాడు ఒక గుమస్తా. వాళ్ళు ఏం చెబితే అది చేస్తున్నాడు. మన దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, చదువుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కంపెనీ వాడు ఏం చెప్తున్నాడో అది చేస్తున్నాడు. వీడేమైనా సొంతగా ఆలోచిస్తున్నాడా? లేదు. అంటే మైండ్ లేదు, మనకి మైండ్ లేదు, మన మనసుని ఉపయోగించట్లా. ఈ యొక్క విద్యా విధానం అంతా నిన్ను ఎందుకు పనికిరాని వాడిగా తయారు చేసేది. కానీ నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు? నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. నువ్వు సాక్షాత్తు సృష్టికర్తవి, సహ సృష్టికర్తవి. ఒక పిల్లవాడు, స్కూల్లో చేరిన పిల్లవాడు ఒక దైవం. అంటే పిల్లలు దేవుళ్ళతో సమానము అంటున్నాం మనం. మరి ఆ దేవుళ్ళతో సమానమైనటువంటి పిల్లల్ని మనం ఎలాంటి రాశి రంపాన పెడుతున్నాం? ఎంత దౌర్భాగ్యంగా మనం వాళ్ళని పిల్లల్ని మరి స్కూల్స్ లో ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నాం ఈ రోజున. అందుకే ఈ రోజు పిల్లలకి స్కూళ్ళు ప్రశాంతతనిచ్చినాయి. ప్రకృతి వాళ్ళకి సెలవిచ్చేసింది. హాయిగా ప్రశాంతంగా ఆడుకుంటారా బాబు, ఇప్పటి వరకు మిమ్మల్ని నరక యాతన పెట్టాం. స్వేచ్ఛ కావాలి వాళ్ళకి. ఆ పిల్లల యొక్క మైండ్లన్నీ కూడా నాశనం అయిపోయినాయి మన దౌర్భాగ్యమైన దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం ద్వారా. ఈ పాఠశాలలన్నీ కంప్లీట్ గా మన పిల్లల యొక్క మైండ్ని, మేధాశక్తిని మొత్తం సర్వనాశనం చేస్తున్నాయి. వాళ్ళ శరీరాలని మొత్తం దుర్మార్గం చేసినాయి. వాళ్ళకు శరీరం ఉందని తెలియదు, వాళ్ళకు ఒక మనసు ఉందని తెలియదు, వాళ్ళకు ఒక బుద్ధి ఉందని తెలియదు. కేవలం వీళ్ళ యొక్క భావాల్ని వాళ్ళ మీద రుద్ది సర్వనాశనం చేస్తున్నారు పిల్లలు. అందుకే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు మనం మరి తాండవిస్తున్నాయి ఈ భూమి మీద. కాబట్టి మనము ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ మానవాళి మేలుకోవాలి. కాబట్టి ఈ రోజున మనము ఆలోచించాల్సింది ఏంటి? ఎలాంటి విద్య ఈ ప్రపంచానికి అవసరం, ఎలాంటి విద్యని మనం అందించాలి ఈ పిల్లలకి అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అలాంటి ఒక ప్రపంచాన్ని మనం సృష్టించడం కోసం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది స్థాపించబడింది. కొత్త నవ నిర్మాణాన్ని సృష్టించాలి. మనమంతా పత్రి గారు ఎన్నో సందర్భాలు చెప్తున్నారు, మనము సహా సృష్టికర్తలం. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? ఈ దివిని భూమిగా మార్చడం, ఈ భూమిని దివిగా మార్చడం, ఒక స్వర్గంగా తయారు చేయడం కోసం మనం వచ్చాం. కాబట్టి
మనం మన లక్ష్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన లక్ష్యాన్ని మనం అర్థం చేసుకొని, మనం అవగాహన చేసుకొని దానికి మన చుట్టూ మన మాస్టర్స్ అంటే దేవతలు, గురువులు, ఉన్నత లోకాల నుంచి ఉన్నత లోకవాసులు, పరమ గురువులు మనకు నిరంతరం మన వెంట ఉండి మనకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళు మనకు రెడీగా ఉన్నారు. కానీ మనమే రెడీ అవ్వాలి. మనం ఎప్పుడైతే రెడీ అయ్యి మనం ముందుకెళ్తామో, మనం అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. కాబట్టి మనము నడిపించాలి. సో, మనమందరం గూడా నడవాలి. మన యొక్క రేపటి మన సమాజాన్ని, మన పిల్లల భవిష్యత్తనేది ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలి. అంటే వాళ్ళకి ఆధ్యాత్మికత అనేది చాలా అవసరం. ప్రాపంచిక విద్య అనేది ఒక డాక్టరు, ఒక ఇంజినీరు, ఒక ఆహ్, బి బిజినెస్ బిజినెస్ మెన్ లేకపోతే లాయరు లేకపోతే వీళ్ళందరూ గూడా సమాజంలో ఒక భాగం. సమాజ శ్రేయస్సు కోసం పనిజేయాలి. ఒక ఇంజినీర్ అనేవాడు ఒక మంచి నిర్మాణాలు జేయాలన్నా, లేకపోతే ఏదైనా ఒక ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలన్నా అది సమాజం కోసం. సమాజంలో తన కర్తవ్యాన్ని తాను చేసినప్పుడు అతనికి రావాల్సింది వస్తుంది. కానీ ఈ రోజున ఏం జరుగుతుంది అంటే, ఒక ఒక బ్రిడ్జ్ కట్టేవాడు కేవలం నా డబ్బు నాకొస్తే చాలు అనుకుంటే, ఆ బ్రిడ్జి ఎన్ని మరి కల్తీలు వేసినా, రోడ్లెన్ని కల్తీలేసినా గూడా అది సర్టిఫై చేస్తే, మరి నష్టపోయేదెవరు? ఆ కర్మ ఎవరు అనుభవించాలి? ఈరోజు రాజకీయ నాయకుడు, ఒక పొలిటికల్ లీడర్ అనేవాడు కేవలం తన స్వార్థం కోసం ఈ రోజున తన డబ్బు సంపాదించుకుంటే చాలు, నేను బాగుంటే చాలనుకోని, మరి ఈ రోజున రాజకీయం చేస్తే, ఆ ప్రజలందరూ గూడా మరి వాడికి ఓట్లేస్తే, ఆ రాజకీయ నాయకుడి పరిస్థితి, ఆ దేశ పరిస్థితి ఏంటి? ఆ రాజకీయ నాయకుడు అనేవాడు తన కోసమా? తన కుటుంబం కోసమా జీవించాల్సింది? అలాంటి వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం. అంటే ఆధ్యాత్మికత అనేది అతనికి లేకపోవడం వలన అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నాడు. నేను నాది అని జీవిస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది? ఈ సమాజంలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఎలా అందజేయబడతాయి? కాబట్టి ఆధ్యాత్మికుల పాలకులు కావాలంటే వీళ్ళు ఓటేస్తే వీళ్ళు ఏమన్నా గెలుస్తారా? చస్తారా? ఎందుకు మనం వేరే పార్టీలకి వేసుకుందాం. ఇలాంటి ఆలోచన విధానం పిరమిడ్ మాస్టర్స్ కూడా ఉంది. కాబట్టి ఆ ఆలోచన విధానం మానుకోవాలి. మనమే ఆలోచించకపోతే, మనమే ఒక స్టెప్ వేయకపోతే, ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళు ఎందుకు ఇంకా ధ్యానం చేయడం? నేను 10 ఏళ్లయింది, 20 ఏళ్లయింది ఎందుకు నువ్వు 10 ఏళ్లయితేంది, 20 ఏళ్లయితేంది? నువ్వు ఎందుకొచ్చావో నువ్వు తెలుసుకోకుండా, నీ యొక్క లక్ష్యం ఏంటో నీకు తెలియకుండా, అసలు ఈ భూమి మీద ఈ పిరమిడ్ సొసైటీ అనేది ఎందుకుందో తెలియకుండా నువ్వు ఎందుకున్నట్టు పిరమిడ్ సొసైటీలో? కాబట్టి ఈరోజు పిరమిడ్ సొసైటీలో 10 ఏళ్లయింది, 20 ఏళ్లయింది అని చెప్పడం కాదు. వచ్చినప్పుడు నువ్వు పత్రికారులాగా తయారయ్యావా? ఒక ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీర్ అవ్వకపోతే ఆ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వడం ఎందుకు? ఒక ఎంబీబీఎస్ కాలేజీలో ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వకపోతే ఆ ఎంబీబీఎస్ కాలేజీలో జాయిన్ అవ్వడం ఎందుకు? అలాగే ఈ పత్రికారి కాలేజీలోకి వచ్చినప్పుడు పత్రికారులాగా నువ్వు తయారవ్వకపోతే, నువ్వు ఒక బ్రహ్మర్షి కాకపోతే నువ్వు ఎందుకు వచ్చినట్టు? ఇక్కడికి వచ్చింది ఎందుకోసం? నువ్వు ఒక ఆధ్యాత్మికుడిగా తయారవ్వకపోతే ఎందుకు వచ్చినట్టు మరి? రోగాలు తగ్గడం కోసం కాదు. ఈరోజు చాలా మంది సీనియర్లకు కూడా రోగాలు వస్తున్నాయి. ఎందుకు? అంటే వాళ్ళ ఆలోచన విధానం మార్చుకోలేదు. ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి. ఎప్పుడు తగ్గుతాయి అంటే ఫస్ట్ 40 రోజులు తగ్గుతాయి. తర్వాత తగ్గవు. మళ్ళా కొత్త రోగాలు వస్తాయి. ఎందుకంటే నీవు ఇక్కడికొచ్చింది, ఇక్కడ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్చరి. ఇదేంటి? పిహెచ్డి కాలేజ్. అంటే దేవుళ్ళలాగా తయారయ్యే కాలేజ్ ఇది. దేవుళ్ళలాగా తయారయ్యేటువంటి యూనివర్సిటీలో నువ్వు అడుగుపెట్టినప్పుడు, నువ్వు దేవుడైన తర్వాత దేవుళ్ళలాగా జీవించకపోతే నీకు రోగాలు వస్తాయి. నువ్వేది నేర్చుకున్నావో అది చేయకపోతే నీకు రోగం వస్తుంది. రోగం ఎందుకు వచ్చిందంటే నువ్వు ఏది ఉన్నావో ఆ విధంగా లేనప్పుడే రోగం వస్తుంది. నీ ఆ మనస్సుని నువ్వు ఒత్తిడికి లోన్ చేస్తే అది ఒత్తిడికి లోనైనప్పుడు స్ట్రెస్, స్ట్రెయిన్ వీటి వల్లనే నీకు రోగాలు వస్తున్నాయి. ఆ ఒత్తిడికి లోన్ అవ్వడం వల్ల నీకు రోగాలు వస్తున్నాయి అంటే నువ్వు ఒత్తిడికి లోన్ అవ్వకూడదు. అంటే నువ్వు ఎలా ఉండాలో అది అలా ఉండట్లేదు. ఆ సహజత్వంలో అది ఉండట్లేదు. అంటే ఏంటి కారణం? అది నీ చుట్టూ ఉన్న పరిసరాలకి నువ్వు సహజంగా దానిని నువ్వు ఎలవ్ చేయట్లేదు. నువ్వు సాక్షిగా ఉండట్లేదు. నువ్వు సాక్షి భావనతో నువ్వు లేవు కాబట్టి, నువ్వు దానికి రియాక్ట్ అవుతున్నావు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నీకు. బీపీ, షుగర్లు, క్యాన్సర్ ఇవన్నీ అనేక అనారోగ్యాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నీ మనసుని నువ్వు
స్ట్రెస్ కో స్ట్రెయిన్ కో లోన్ అవుతున్నావు. అంటే నువ్వు దానికి ఇదే అయిపోతున్నావు, ఇబ్బంది పడిపోతున్నావు, నీకున్న పరిస్థితులకి నువ్వు లోన్ అయిపోతున్నావు. అందుకోసమే నీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నీకు ఆ ప్రాబ్లం రాకూడదంటే జరిగే వాటిని సహజంగా నువ్వు గమనించడం నేర్చుకో. అవన్నీ జరుగుతుంటాయి, నీ చుట్టూ ఉంటాయి అవన్నీ అలాగే. అవన్నీ అలాగే ఉండడం అనేది సహజం అనేది నువ్వు ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకోగలుగుతావో అప్పుడు నీకు ఏ ప్రాబ్లం అనేది రాదు. ఆ సహజత్వంలో నువ్వు ఉండాలంటే నువ్వు ఆ పని చేయాలి. నువ్వు సహజంగా ఉండాలి కదా. నీ సహజత్వం ఏంటి? పిరమిడ్ సొసైటీలో గనక నువ్వు ఉంటే నువ్వు పక్కన వాడికి ధ్యానం చెప్పాలి, పక్కన వాడికి నువ్వు ఆధ్యాత్మికత సజ్జన సంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. ఇక్కడ ఉన్నాయి 3 పద్ధతులు. పత్రికారు మొదటి రోజు నుంచి నువ్వు వచ్చిన దగ్గర నుంచి ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటి? నువ్వు ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యాన్ని పాటించాలి, నువ్వు స్వాధ్యాయం చేయాలి. అది ఉంటేనే నువ్వు కాలేజీలో నువ్వు రోగం లేకుండా ఉంటావు. నీకు రోగం వస్తుందంటే నువ్వు అలా లేవు అని అర్థం. నువ్వు అది పాటించకపోతే నీకు రోగం వస్తుంది మళ్ళీ. నువ్వు ఎక్కడ ఏ సహజత్వంతో ఉండాలో ఆ సహజత్వంతో నువ్వు లేనప్పుడు పిరమిడ్ మాస్టర్ యొక్క సహజత్వం ఏంటి? ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. ఈ 18 ఆదర్శ సూత్రాలను నువ్వు పాటించాలి. 18 ఆదర్శ సూత్రాలు నువ్వు పాటించనప్పుడు నీవు ఆ సహజత్వాన్ని నువ్వు కోల్పోయినప్పుడు నీకు రోగం వస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆధ్యాత్మికత, ప్రాపంచికత. ప్రాపంచికత అంటే ఈ ప్రపంచంలో 5 పంచభూతాలతో నిర్మితమైనది శరీరం. ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరాన్ని నువ్వు ఈ ప్రపంచంలో నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఏ విధంగా ఎంత అద్భుతంగా నిర్మాణాత్మకంగా ఎంత ఆ సృష్టి అనేది ఉందో ఆ సృష్టి నీ లోపల కూడా చేసుకోవచ్చు. నువ్వు కూడా ఒక సృష్టికర్తలుగా మారొచ్చు. ఎప్పుడు అంటే నువ్వు ఆ ఆత్మశక్తిని ఉపయోగించుకున్నప్పుడు. ఈ రోజున మనం సెల్ ఫోన్ లో ఇక్కడ నేను కూర్చున్నాను, మీరు అక్కడెక్కడ మీ ఇండ్లలో ఉండి మీరు ఇవన్నీ చూస్తున్నారు. అంటే మనము ఈ టెలిపతిని, క్లియర్ వాయిన్స్ ని, దీన్ని క్లియర్ వాయిన్స్ అంటారు, దూరదృష్టి. ఈ దూరదృష్టి అనే అది మనలో కూడా ఉంది. ఆ మనలో ఉన్నటువంటి దూరదృష్టిని మనము మన శరీరాన్ని దానికి అంటే ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సెల్ ఫోన్ ఏదైతే ఉందో, ఈ కంప్యూటర్ ఏదైతే ఉందో, ఈ కంప్యూటర్ లో ఆ యొక్క పనిముట్లని మనం పెట్టినప్పుడు ఆ పనిముట్లు, ఆ పవర్ఫుల్ వస్తువుని మనం పెట్టినప్పుడు దాన్ని ఆ విధంగా తయారు చేసుకోగలిగిన ఆ వస్తువుని. మరి ఈ పనిముట్టుని, ఈ శరీరం, ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ పనిముట్టుని మనం అదే విధంగా మనం ఉపయోగించుకోగలిగినప్పుడు, ఆ విధంగా శుద్ధంగా పెట్టుకున్నప్పుడు నువ్వు ఇక్కడి నుంచే చూడొచ్చు. నీ నాడీ మండల శుద్ధి జరిగితే నీ యొక్క క్లియర్ వాయిన్స్, నీ యొక్క దివ్య దృష్టి అనేది ఉత్తేజితం అవుతుంది. నీ దివ్య దృష్టి ఉత్తేజితం అయితే నీ చుట్టూ ఉన్న ప్రపంచం అద్భుతంగా దర్శనమిస్తుంది. వెరీ సింపుల్. ఇక్కడ ఈ శక్తిని మనం ఏం చేసాము అంటే ఇది ప్రాపంచికత. ప్రాపంచికత అంటే సెల్ ఫోన్. ఇదే మనలో ఉన్న నిర్మాణాన్నే ఈ సెల్ ఫోన్ లో పెట్టడం వల్ల ఆ సెల్ ఫోన్ లో ఎలక్ట్రిసిటీ, కరెంట్ అనేది ఈ రోజున పవర్, ఈ శక్తి ఏదైతే మనం ధ్యానం చేస్తున్నాం విశ్వశక్తి వచ్చింది. మరి కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ల నుంచే కదా. ఆ నీళ్ల నుంచి మనం శక్తిని జనరేట్ చేసుకున్నాం. ఎలక్ట్రిసిటీని మనం వైర్లలోకి ఎక్కించి ఆ వైర్ల ద్వారా మనం ఎలక్ట్రిసిటీని వాడుకుంటున్నాం. మరి మనలో ఉన్న శక్తిని మనం ఏం చేసాం? ఇక్కడ మన శరీరంలో కూడా ఈ యొక్క బ్రెయిన్ నిర్మాణం ఏదైతే ఉందో ఇది కంప్యూటర్. కంప్యూటర్ అనేది మనిషి యొక్క ఈ బ్రెయిన్ ఎలా ఉందో ఆ బ్రెయిన్ ని బట్టే ఆ కంప్యూటర్ ని తయారు చేశారు. మరి ఆ బ్రెయిన్ ఏదైతే ఉందో ఈ బ్రెయిన్ ఇలా తయారవడానికి మనిషి యొక్క బ్రెయిన్ ఈ కంప్యూటర్. అంటే ఈ కంప్యూటర్ ని తయారు చేయడానికి మనిషి యొక్క బ్రెయిన్ ని బట్టి కంప్యూటర్ తయారైంది. ఈ కంప్యూటర్ ని అంటే కొన్ని మనిషి మేధస్సు అనేది కంప్యూటర్ కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది. కానీ ఆ బ్రెయిన్ ని ఎలా వాడుకుంటున్నాం మనం? పనికి మాలిన స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానం. ఎంత దరిద్రమ ఆలోచనలతో మనం ఉన్నామంటే పొద్దున లేస్తే దరిద్రంగా ఆలోచిస్తున్నాం మనం. మనం పంచభూతాలు, ఈ ప్రకృతి ఏ విధంగా ఉందో ఆ ప్రకృతిలాగా మనం జీవించట్లా. అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రకృతి ఎంత సహజంగా ఉంది, ఎంత స్వచ్ఛంగా ఉంది. ఆ ప్రకృతిలో మనం ఏది దున్ని ఏ విత్తనం వేసినా అది అద్భుతంగా పంటలు పండిస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? పనికిమాలిన చెత్త పెట్టుకొని ఉన్నాం. పనికిమాలిన చెత్త మైండ్ లో ఉంటే, దరిద్రమైన ఆలోచనలన్నీ మైండ్ లో ఉంటే మనకి ఎలా సృష్టి జరుగుతుంది?
మనకు రోగాలు వస్తాయి. మన రోగాలు సృష్టించుకుంటున్నాం. మన ఆలోచన విధానాన్ని, మనకు మానసిక శక్తిని, ఎలక్ట్రిసిటీ పవర్ ని మనం దేనికి వాడుకుంటున్నాం? మనం పనికిరాని వాటికి, పనికిరాని ఆలోచనలకి, స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానానికి. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు. ఎలా బాగుంటావు నువ్వు? ఎందుకంటే నీ కుటుంబం అనేది కేవలం నీవు, నీ 4-5 కాదు నీ కుటుంబం. నీ కుటుంబం అంటే ఈ వసుదైక కుటుంబం. ఈ భూమి మీద ఏ జంతువు కూడా అలా లేదు. ఏ జంతువు నేను నాది అనేది లేదు ఈ జంతువులకి. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జంతువు కూడా ఈ ప్రపంచం అంతా నాదే. ఎందుకంటే తన కోసం తాను జీవించట్లేదు. నేను మాత్రమే బాగుంటే చాలు అనుకోవట్లేదు ఈ ప్రపంచం. ఈ ప్రపంచం అంతా బాగుండాలి అని ఆలోచిస్తుంది. ప్రపంచం తన పనేదో తాను చేస్తుంది. ప్రపంచంలో ప్రతి జీవి ప్రపంచం కోసం బ్రతుకుతుంది. ఈ యొక్క ప్రపంచం యొక్క నిర్మాణం కోసమే అది జీవిస్తుంది. కానీ మనిషి నేను మాత్రమే అని నువ్వు ఎప్పుడైతే ఆలోచించుకుంటావో అప్పుడు నువ్వు రోగాలతో, రొష్టులతో జీవించాల్సిందే. మరి మనిషి 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒక జీవి. అంటే 83,09,999 జీవరాశులు ఉన్నాయి ఇంకా మనిషి కాకుండా. మనం ఏమనుకుంటామంటే ఈ దేవుడికి నేను లేకపోతే ఈ దేవుడికి గుడి ఎవడు కడతాడు, ఈ దేవుడికి పూజలు ఎవడు చేస్తాడు, అసలు నేను కదా ఈ 84 జీవరాశుల్లో నేను కదా దేవుడిని గుర్తించింది అని మనిషి అనుకుంటున్నాడు. నువ్వు అసలు ఉన్నావా లేదా అనేది కూడా ఈ యొక్క దేవుడికి తెలియదు, గుర్తు కూడా ఉండదు. 84 లక్షల జీవరాశుల్లో నువ్వు ఒక్క జీవి, మానవ జాతి అనేది లేకపోతే ఒరిగేదేమీ లేదు ఈ యొక్క సృష్టిలో. ఒరిగేది ఎందుకంటే కొంచెం నాశనమే ఉంది. నాశనం కాదు, కొంచెం కాదు, మొత్తం 90% ఈ మానవుడి వల్ల నాశనమే జరుగుతుంది కానీ లాభం ఏం జరగట్లేదు. మిగతా జీవులన్నిటితో ఎంతో మేలు జరుగుతుంటే కేవలం ఒక మనిషితోనే సర్వనాశనం జరుగుతుంది. 90% నాశనం మానవుడితో జరుగుతుంది. మరి మనం ఏం చేస్తున్నాం? నేనే గొప్పవాడిని అనుకుంటాం. 84 జీవరాశుల్లో మానవుడు అనేవాడు చాలా గొప్పవాడని డబ్బాలు కొడుతున్నాం. ఒక పాము వచ్చిందంటే 10 మందిలోకి పరిగెత్తుతాం అక్కడి నుంచి ఒక్క గెంతి. ఒక కోతి నీకంటే అద్భుతంగా ఎక్కుతుంది పైకి కొమ్మలు. ఒక పులి వచ్చిందంటే నువ్వు పరిగెత్తుతున్నావు. పులిలాగా నువ్వు పరిగెత్తగలవా? కోతిలాగా నువ్వు గంతులు ఎగరగలవా? మరి ఎందుకు నీ పొగరు, నీ యొక్క అహంకారం ఏం చూసుకొని వీటన్నిటికి భయపడుతున్నావు నువ్వు? మరి నేను గొప్పవాడిని అంటున్నావు. మనం ఎలా నువ్వు గొప్పవాడివి? ఈ జీవులన్నిటికంటే నువ్వు ఎలా భిన్నం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆలోచన విధానం మారాలి. నీ ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు నీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆ ఆలోచన విధానం మారాలంటే నీ మనసుని శూన్యం చేయాలి. కేవలం మనసుని శూన్యం చేయాలి అంతే. చేయాల్సింది ఏం లేదు. నీ మనసుని శూన్యం చేయాలి, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి. నువ్వు దేవుడు అనేది అర్థం చేసుకోవాలి. నువ్వు దేవుడు అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో నీవు అద్భుతంగా ఈ భూమి మీద నువ్వు 100% దేవుడిలాగే జీవించగలుగుతావు. నువ్వు సృష్టించగలుగుతావు. నువ్వు సృష్టించాలంటే నువ్వు విత్తనం వేస్తే పంట వస్తుంది. అలాగే నీకు డబ్బు కావాలంటే డబ్బునివ్వు. నాటుకోవడం తెలియాలి. ఈ భూమిలో పంచభూతాలతో ఈ యొక్క రహస్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి నీ శరీరం నువ్వు దాన్ని చక్కగా ఉపయోగించుకోగలిగితే జీవితంలో అద్భుతాలు సృష్టిస్తావు. సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ చేయవలసిందే లేదు. ఒకసారి పత్రి గారు ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, మనకి అద్భుతాలు వస్తే బాగుంటాయి కదరా అన్నారు. ఇట్లా కారులో వెళ్తున్నాం. ఇప్పుడు నేను కారులో ఉండే క్లాస్ చెప్తున్నా. ఈ కారు దాదాపు 160,000 కిలోమీటర్లు తిరిగింది కేవలం ఆధ్యాత్మికత కోసమే. ఈ కారులో క్లాస్ చెప్తే చాలా అద్భుతంగా ఉంటది అనమాట. నాకు తెలియని విషయాలు కూడా ఎన్నో వస్తూ ఉంటాయి. ఎందుకంటే మాస్టర్స్ ఎప్పుడు నాతో ప్రయాణం చేస్తుంటారు. ఎన్ని యాక్సిడెంట్లు మిస్ అయిపోయినాయి. యాక్సిడెంట్లు జరిగినా కూడా అందులోంచి, ఎందుకంటే ఎన్నో వ్యతిరేక శక్తులు మనకు చుట్టూ ఉంటాయి మనల్ని అడ్డుకోవడానికి. సో ఇక్కడ ఈ పంచభూతాలతో ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే, పత్రికారు మనం చూస్తున్నాం. కడతాల పిరమిడ్ కానివ్వండి, బెంగళూరు పిరమిడ్ కానివ్వండి, తర్వాత
మనం ఎన్నో పిరమిడ్లు ఆధ్యాత్మిక కేంద్రాలు కేవలం 2 జేబులు ఖాళీ. ఎలా చేయగలిగారు? ఇన్ని అద్భుతాలన్నీ ఎలా చేయగలిగారు? కాబట్టి మరి అవి మన కళ్ళ ముందు ఆయన జీవిస్తున్నప్పుడు మనకేంటి? మనం ఎందుకు చేయలేము ఆ పని? మనం ఎందుకు అలా జీవించలేము? కాబట్టి మనము కేవలం మనసుని శూన్యం చేయడమే. మనం ఏమి చేయక్కర్లే. ఇక్కడ అద్భుతాలన్నీ ఏం లేవు. అదే పత్రి గారు చెప్పిన విషయం మీకు ఒకసారి గుర్తు చేస్తాను. పత్రి గారు ఏం చెప్పారంటే, మనకు అద్భుతాలు వస్తే బాగుంటాయి కదా, అద్భుతాలు మనకు కూడా అద్భుతాలు చేయగలిగే శక్తి మనకు వస్తే గనక బాగుంటది కదరా అన్నారు. ఇప్పుడు నేను అద్భుతాలు ఎందుకంటే పత్రిసారి ఎప్పుడు అద్భుతాలు ప్రయోగం చేయరు, ప్రదర్శించరు. మరి అది కావాలి, వస్తే బాగుంటాయా బాగుండవా అని నన్ను అడిగినప్పుడు నేనేం చెప్పాలి? వస్తే బాగుంటాయి అని చెప్పాలా, బాగుండవని చెప్పాలా? పత్రిసారితో ఏమంటే ఏమంటారు అని చెప్పేసి, ఒకవేళ వాటి అవసరం ఉంటే, మనకు వాటి అవసరం కనుక ఉంటే వస్తే బాగానే ఉంటది కదా సార్ అన్న నేను చాలా కొంచెం తెలివిగా. సరే వీడు ఎక్కడ దొరికేటట్లు వెళ్ళి అని చెప్పేసి, సార్ సరే మా గురువు గారు నాకు చెప్పారు, నేను చెప్పాలా వద్దా అన్నారు. చెప్పండి సార్, మా గురువు గారు మాకు చెప్తారంటే మేము ఎందుకు వద్దంటాం, చెప్పండి సార్ అన్నా. అంటే అప్పుడు సార్ చెప్పారు, 7 శరీరాల అవతల, 7 సముద్రాల అవతల, 7 కొండల అవతల, 7 కొండలు 7 సముద్రాలు దాటి ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు త్వరలో ఒక పిట్ట ఉంది. ఆ పిట్ట పీక బిసికేస్తే నీకు శక్తులన్నీ చేస్తాయి. ఆ పిట్ట పీక బిసికేస్తే నీకు శక్తులన్నీ ఇస్తుంది అని చెప్పారు. 7 సముద్రాల అవతల, 7 కొండల అవతల మర్రి చెట్టు త్వరలో ఒక పిట్ట. ఆ పిట్ట పీక పిసికేయాలి. జీవహింస చేయకూడదని చెప్తారు. అంటే ఈ పీక బిసకటం ఏంటి? పిట్ట పీక బిసికేయమని చెప్తున్నారు. సో ఓకే, అర్థమైపోయింది. నా చుట్టూ కొంతమంది ఉన్నారు, అర్థమైందా అన్నారు. అర్థమైంది సార్ అన్న. ఓకే, మన వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడలేదు. తర్వాత సరే ఓకే అయిపోయింది, క్లాస్ అయిపోయింది. అదే వెళ్తున్నాం మేము ధ్యాన జగత్ ఆఫీస్ నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, స్పిరిచువల్ ఇండియా ఆఫీస్ కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాం, సార్ని డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నాం. సో అప్పుడు ఆ వెళ్ళే మార్గంలో ఇది జరిగిందనమాట. ఆ మార్గంలో జరిగినప్పుడు అర్థమైందా అన్నారు. అర్థమైందన్న తర్వాత సారు వెళ్ళిపోయిన తర్వాత మీకు అర్థమైందని నా చుట్టూ ఉన్న వాళ్ళని అడిగా. ఏం అర్థం కాలేదు అన్నారు. అప్పుడు నేను చెప్పా, 7 కొండలు 7 సముద్రాలు, 7 సముద్రాలు అంటే 7 శరీరాలు, 7 కొండలు అంటే 7 చక్రాలు, మర్రి చెట్టు అంటే ఇది తల. ఇక్కడ మన యొక్క బ్రహ్మరంధ్రం ఇక్కడంతా కూడా వేరులాగా వ్యాపి చెంది ఉన్నాయి. మొత్తం మర్రి చెట్టు ఊడలాగానే ఇక్కడ మొత్తం మన శరీరంలోకి నాడీ మండలం అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మధ్యలో ఒక తొర్ర ఉంది, ఇదేంటి బ్రహ్మరంధ్రం. అక్కడ ఒక పిసుకు ఉంది, అదే మనసు. ఈ మనసుని చంపేయాలి. మనసుని చంపేస్తే నీకు ఎన్ని అద్భుతాలే. ఇక్కడ నీ అద్భుతాలన్నిటిని నువ్వు పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే నీ మనస్సు. ఈ అద్భుత శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ భూమి మీద అవన్నిటిని నువ్వు సంపాదించవచ్చు కేవలం ఒకే ఒకటి. ఏంటది? నీ మనసుని చంపేయడం. ఈ భూమి మీద మనం చేయవలసింది ఏం లేదు, కేవలం మనసుని శూన్యం చేయడం. అది ఒక్కటి చేయగలిగితే, ఎందుకంటే నువ్వు ధ్యానం చేయాలన్నా, సజ్జన సాంగత్యం చేయాలన్నా, స్వాధ్యాయం చేయాలన్నా నీ మనసును శూన్యం చేయడం కోసమే. నీ మనసు శూన్యం అయితే తప్ప నువ్వేమి సాధించలేవు. నీ మనసుని కనుక 24 గంటల పాటు శూన్యం చేయగలిగితే ఈ భూమి మీద నువ్వు ఏదైనా సృష్టించగలవు. అంత శక్తి నీ కేవలం మనసును శూన్యం చేయడం ద్వారా వస్తుంది. ఓకే, సో మనం మనసుని శూన్యం చేయడం కోసం ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం చేస్తూ మరి మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా అద్భుతంగా, ఇక్కడ భౌతిక జీవితాన్ని వైభోగంగా జీవించాలి, వైరాగ్యంగా కాదు. వైరాగ్యం అంటే అన్ని వదిలేసి సన్యాసం తీసుకొని పారిపోవడం కాదు. వైభోగమైన జీవితం అంటే భౌతిక జీవితంలో ఎవడు జీవించినంత ఆనందంగా జీవించాలి. అంటే కోట్లు ఉంటాయి కానీ వాడు 3 పూటల భోజనం చేయలేడు, రోగాలు రొస్తులతో ఉంటుంది శరీరం అంతా. కాబట్టి మనం హాయిగా తినగలగాలి, ఆరోగ్యంగా ఉండగలగాలి.
తర్వాత వైభోగం అంటే మన జీవితం మన చుట్టూ కావలసిన ఇప్పుడు ఎడారిలో ఉన్నప్పుడు మంచినీళ్ళు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మంచినీళ్ళు ఉంటే ఎడారిలో ఇప్పుడు నాకు గొంతు పట్టేస్తుంది, మంచినీళ్ళు లేవు, నాకు ₹1,00,00,000 ఉంటే ఏం ఉపయోగం? ఇప్పుడు నేను దాహం వేసి చచ్చిపోయాను అనుకోండి, నాకు ₹1,00,00,000 ఏమైనా చేస్తాయా? అంటే వనరులు అనేవి నీకు ఏది కావాలో అది నీ చుట్టూ ఉండడమే. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే వనరులు కావు. లక్ష్మి, డబ్బు, సంపద అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం కాదు. నీకు ఏది కావాలో నీ దగ్గర అది ఉండడమే సంపద. ఆ సంపదని నువ్వు సృష్టించుకోవాలి. ఆ సృష్టి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే నువ్వు అద్భుతాలు సృష్టించినట్టు. సో కాబట్టి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అనేది కేవలం నీ మనసును శూన్యం చేయడం ద్వారా నువ్వు దేవుడు అని తెలుసుకున్నప్పుడే అద్భావం తద్భావతి. నీకు ఏది కావాలంటే అది సృష్టించుకునే శక్తి నీ దగ్గరే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ టైం అయిందండి. సార్ టైం అయింది సార్. ఒక 10 minutes క్వశ్చన్స్ తీసుకుందాం ఏమైనా మాస్టర్స్ దగ్గర. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సెషన్ లో చాలా మంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. నేను ఆ కాన్సెప్ట్ చెప్పమని కూడా అడిగాను. సో మాస్టర్స్, ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా మాస్టర్ గారి దగ్గర ఏమైనా క్లారిఫికేషన్ కావాలన్నా మీరు అడగచ్చు. ముఖ్యంగా ఇప్పుడు స్కూల్స్ లో మనీ చుట్టే నడుస్తూ ఉంది. చిన్నప్పటి నుంచి మనీ ఎర్న్ చేయడం కోసమే మన చదువు అంతా. ఏ హైయర్ స్టడీస్ చదివినా, ఏ ఉద్యోగం చేసినా ఒక హోదా కోసం, డబ్బు సంపాదించడం కోసమే విద్య. కానీ ఆధ్యాత్మిక విద్య చిన్నప్పటి నుంచి నేర్చుకున్నప్పుడు, జ్ఞానం నేర్చుకున్నప్పుడు జీవిస్తే చాలు, పర్పస్ ఆఫ్ లైఫ్ మనం తెలుసుకుంటాం అనేసి మాస్టర్ గారు చెప్తున్నారు. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి, మనం సార్ దగ్గర తీసుకుందాం. సార్, ఈ మోడల్ స్కూల్ ఎప్పుడు పెట్టారు సార్ మీరు? 2010లో విజయవాడలో స్టార్ట్ చేశాను సార్. సార్ అక్కడ ఒక 3 ఏళ్ళు రన్ చేశాము. ఆ తర్వాత 13లో ఇక్కడ ఖమ్మం దగ్గర ఒక పెండిప్రోలని కాస్మిక్ వ్యాలీ అని పిలువబడుతున్న ఆ ప్లేస్ ఒక 30 ఎకరాలు తీసుకున్నాము. అప్పుడు 27 ఎకరాలు. సో అది ఇప్పుడు అంటే అది నడుస్తుంది, అక్కడ ఒక ఆశ్రమంగా డెవలప్ అవుతుంది. తర్వాత దాని స్కూలు అంటే అక్కడ దూరం ఉంది కాబట్టి, ఖమ్మంకు దూరం ఉంది కాబట్టి దగ్గరలో మనం ఖమ్మం సిటీలో ముందు స్టార్ట్ చేసి ఆ తర్వాత మనం అక్కడికి షిఫ్ట్ చేయొచ్చు. ఆశ్రమంగా డెవలప్ అయిన తర్వాత చూసుకుందాం అని మనం ఖమ్మం దగ్గరలో, ఖమ్మం ఇప్పుడు వరంగల్ క్రాస్ రోడ్ ఖమ్మం అది 2013 మార్చిలో మేము తీసుకున్నాం సార్ అది ల్యాండ్. తర్వాత ఒక 2-3 సంవత్సరాల వరకు అది చాలా రాజకీయాలతోనే నడిచి మొత్తానికి అయితే ఇప్పుడు బ్రహ్మాండంగా అది నడుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనం ఖమ్మంలో ఇప్పుడు ఖమ్మం సిటీలో స్టార్ట్ చేస్తున్నాం సార్. ఈ అకాడమిక్ ఇయర్ కి స్టార్ట్ అవ్వాల్సింది, కానీ లాక్డౌన్ కరోనా వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి స్టార్ట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. నేను పిరమిడ్ పార్టీ కూడా కంటెస్ట్ చేసినట్లున్నాను కదా సార్? 2014-19లో నేను డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా పనిచేశాను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి. సో 14లో పాలేరు కాన్స్టిట్యున్సీ నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేశా. ఖమ్మం మొన్న 2018లో ఖమ్మంకి కంటెస్ట్ చేశాను. తర్వాత నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి పనిచేశా. తర్వాత ఇండియాకి నేషనల్ కోఆర్డినేటర్ కూడా పనిచేసి నేను గుజరాత్, ఢిల్లీ, అటు కలకత్తాలో నామినేషన్స్ వేయించడానికి మన వాళ్ళతో నేను సపోర్ట్ చేసి అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళాను. మొత్తం దేశంలో తిరిగాను అన్నమాట. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మాస్టర్ గారు క్వశ్చన్. శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. మాట్లాడండి. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే సార్, మాట్లాడండి. సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. భరత్ గారు మీరు మాట్లాడండి సార్. భరత్ గారు టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్, మాట్లాడండి. ఓకే సార్. సార్ నమస్తే సార్.
నమస్తే సార్. సార్ సార్ క్లాస్ అయితే చాలా అద్భుతంగా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. ఆధ్యాత్మికత, ప్రపంచికత ఎక్సలెంట్. మంచి మంచి సబ్జెక్ట్ వచ్చింది.